అమ్మ స్వర్ణమాల పత్రిజీకి కూడా అనంత కోటి ప్రణామాలు. అలాగే జూమ్ ద్వారా కనెక్ట్ అయిన నా ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 288వ రోజుకు చేరాము జూమ్ క్లాసులు మొదలుపెట్టుకుని. మరి ఈరోజు మనం చక్కగా ధ్యానం చేసుకుని, ధ్యానం తర్వాత ఆత్మాయణం గురించి చెప్పుకోబోతున్నాం. మనం చక్కగా ధ్యానంలో కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం. స్థిరమైన సుఖాసనంలో ఏది సుఖంగా ఉంటే ఆ ఆసనంలో మనం కూర్చోవాలి. కింద కూర్చుంటే సుఖాసనంలో కూర్చోవాలి. అలాగే కుర్చీలో కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకోవాలి. చేతులు వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి. కళ్ళజోళ్ళు ఉంటే తీసేయాలి. కళ్ళు మూసుకోవాలి. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస. హాయిగా, ప్రశాంతంగా, సహజంగా, సరళంగా, స్వాభావికంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాం. అనంతమైన శక్తిని స్వీకరిస్తూ ఉందాం. ఒకే గ్రూప్ గా మనందరం కూడా కనెక్ట్ అయి ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి మనం అందరం కూడా ఒక ఆస్ట్రల్ పిరమిడ్ లో ఉన్నట్లుగా భావన చేద్దాం. ఒక ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్ లో మనందరం ఒక గ్రూప్ గా ధ్యానం కోసం సమావేశమయ్యాం. చక్కగా గుండ్రంగా కూర్చుని అందరం కూడా ధ్యాన నిమగ్నమయ్యాము అనే భావంతో కూర్చుందాం. మనం ఏదైతే భావన చేస్తామో అదే కరెక్ట్ అవుతుంది, అదే వాస్తవం అవుతుంది. అందుకని ఆ భావన చేద్దాం. మనం హాయిగా కూర్చున్నాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. మూడు విధాల శక్తుల్ని మనం ఇప్పుడు స్వీకరిస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఒకటి శంబాలా శక్తి. శంబాలా నుంచి అది హిమాలయాలలో ఉన్నటువంటి ఒక సూక్ష్మ లోకం, అది ఆస్ట్రల్ లోకం. అది ఎవరికి ఈ భౌతికమైన నేత్రాలకి కనపడని రహస్య లోకం. అది ఆ రహస్య లోకం నుంచి ఎందరో మహానుభావులు అక్కడ ధ్యానం చేస్తూ ఆ ధ్యానం యొక్క ఎనర్జీస్ ని, ఆ ఫలితాన్ని మనకి పంపిస్తున్నారు. అది మనం స్వీకరిద్దాం. అలాగే సప్తర్షి మండలం నుంచి కూడా మనకి ఎనర్జీస్ వస్తున్నాయి, అవి కూడా స్వీకరిద్దాం. అలాగే ఈ భౌతిక జగత్తు నుంచి, ఆ మూల విరాట్ చైతన్యం నుంచి ఏదైతే శక్తి విడుదలవుతోందో కాస్మిక్ ఎనర్జీ, ఆ శక్తిని కూడా మనం స్వీకరిద్దాం. మూడు రకాల ఎనర్జీస్, మూడు చిన్న సన్నటి జలపాతాల్లా మన తలపై భాగంలో పడుతున్నాయి. మనం వాటిని స్వీకరిస్తూ అలా లోతైన ధ్యానంలోకి ప్రవేశిద్దాం. గాఢమైన లోతుల్లోకి ప్రవేశిద్దాం. మన నిజ స్థితి లోపలికి మనం ప్రవేశిద్దాం. మన దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశిద్దాం. జీవితంలో భౌతిక సంఘటనలను సృష్టించి వాటిని ఎదుర్కోవడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరింప చేసుకోవడం కోసమే ఇక్కడ ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం. మనమే సంఘటనలు సృష్టించుకుంటున్నాం, మనమే వాటిని ఎదుర్కొంటున్నాం. అలా ఎదుర్కోవడం ద్వారా జ్ఞానాన్ని విస్తరింప చేసుకుంటున్నాం. ఈ ప్రాసెస్ కోసమే మనం ఈ జన్మను తీసుకున్నాం ఈ భూమి మీద. స్వర్గం అనేది ఎక్కడో లేదు, అది మీలోనే ఇమిడి ఉంది అని జీసస్ చెప్పారు కదా. తెగింపుతో మీలోని దైవం కోసం వెతకండి. జీవితంలో సర్వోత్కృష్టమైన సాధన అదొక్కటే. ఎక్కడో లేడు దైవం, బయట కాదు మనం వెతకవలసింది, మన లోపల ఉన్న దైవాన్ని వెతకాలి.
దైవత్వాన్ని గుర్తించనంత వరకు మీ జీవితం కకావికలంగా, అస్తవ్యస్తంగా, అసంతృప్తికరంగా ఉంటుంది. వ్యర్థపు మాటలతో కాలయాపన చేస్తూ ఉంటారు. కానీ జీవితం అంటే అది కాదు. యథార్థ జీవితం అంటే మీలోని దైవత్వాన్ని ఎరుకలోనికి తీసుకువచ్చి ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించటమే. హాయిగా మన లోపలి దైవంతో మనం ఏకమవుదాం. బాహ్యంగా ఏది కలిగి ఉన్నాము అనేది ముఖ్యం కాదు. అంతర్ప్రపంచంలో ఏది మనం కలిగి ఉన్నాం అది ముఖ్యం. మన అంతర్ప్రపంచంలో మనం ఎంతవరకు ఎదిగాం అది ముఖ్యం. ఏ ఆలోచన చేస్తే అదే వాస్తవం అవుతుంది. ఎందుకు అంటే మీ ఆలోచనలు కూడా మీలోని దైవత్వం నుండి వెలువడిన విద్యుదయస్కాంత తరంగాలే. ఆ దైవం నుండి వెలువడినవే కాబట్టి, ఆ విద్యుదయస్కాంత తరంగాలు కాబట్టి ఏది లోపల నుంచి వస్తోందో అదే సత్యమై కూర్చుంటోంది. ఈ భూమి మీద అన్ని కర్మలు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పడానికే వస్తాయి అనేది తెలుసుకోవాలి. నిజాయితీగా మన లోతుల్లోకి మనం ప్రవేశిద్దాం. ఏ ఆలోచనలు వద్దు. మన అంతరంగంలోకి మన ప్రయాణం. మన లోతుల్లోకి మన ప్రయాణం. సృష్టి అంతా దైవమయమే, బ్రహ్మమయమే అయినప్పుడు మరి మనల్ని మనమెందుకు నమ్మట్లేదు? మనలోనే అంతా ఉంది. నీవే దైవం. నీలోనే దైవ సామ్రాజ్యం, దైవ సంపద ఇమిడి ఉన్నాయి. సంపదలు కావాలంటే మనం సృష్టించుకోవచ్చు. సంపద ఉండడం ఆధ్యాత్మికతకి వ్యతిరేకమని ఎవరు దయచేసి అనుకోవద్దు అంటున్నారు మాస్టర్స్. నాకు దివ్య సంపదలు కావాలి అనుకుని లోపల అనుకుంటే ఆ ఆలోచన సక్సెస్ అవుతుంది. దేవుని రాజ్యం, దేవుని సంపద మీలోనే ఉంది. మొదట దానికోసం వెదకండి. తక్కినవన్నీ వాటంతట అవే వస్తాయి. ఆలోచనా శక్తిని ఉపయోగించడం ద్వారా భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక పురోగతిని పొందటం కోసం జన్మ తీసుకోవడం జరిగిందనే విషయం మీకు స్పష్టంగా తెలియాలి.
నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం అంతర్ప్రయాణం ద్వారా మాత్రమే లభిస్తుంది. శక్తిధారలు మన తల పైభాగంలో 3 రకాల శక్తిధారలు పడుతున్నాయి. మనం వాటిని స్వీకరిస్తున్నాం. వాటిని మన 4 నిమ్న శరీరాల్లో నింపుకుంటున్నాం. భౌతిక శరీరం, మనోమయ శరీరం, భావనామయ శరీరం, ప్రాణమయ శరీరం. 4 నిమ్న శరీరాలు పూర్తిగా ఎనర్జీస్‌తో నింపబడ్డాయి. ఆ ఎనర్జీ మన నాభి ప్రదేశం గుండా బయటికి వెదజల్లబడుతూ మన చుట్టూ ఒక కాంతి గోళంగా ఏర్పడింది. ఆ కాంతి గోళాన్ని మనం ఇంకా ఇంకా విస్తృతం చేస్తూ, విస్తరింపచేస్తూ ఈ భూమండలమంతా వ్యాప్తి చేశాం. మనిషికి మెదడు ఎందుకుందంటే సంకల్పాలను, లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించినట్లుగా ఊహాశక్తి ద్వారా, కలలు కనడం ద్వారా జీవిత అనుభవాలుగా, భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం చెందించడం కోసం ఉంది. అంటే మనకి కావాల్సింది మనం ఊహాశక్తి ద్వారా సంకల్పాలు, లక్ష్యాలు ఏర్పరచుకుని వాటిని జరిగినట్లుగా మనం భావించుకుంటూ వాటిని వాస్తవం చేసుకోవడమే. దానికోసమే మన మెదడు ఉపయోగించుకోవాలి. ద్వంద్వాల్లో జీవించకూడదు. ఒకసారి ఒక లక్ష్యం పెట్టుకుని, ఒక సంకల్పం పెట్టుకుని, తర్వాత మరోవైపు దానిని మార్చేసుకోకూడదు. అలా మార్చినప్పుడు ఈ అనుకున్న లక్ష్యం నెరవేరదు. ఏది ముఖ్యమో, ఏది అవసరమో దాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. నీలోని దైవాన్ని, నీలోని బ్రహ్మ పదార్థాన్ని ఎరగనంత కాలము, నీవే దైవం అని గుర్తించనంత కాలము నీవు దిగంబరుడివే, గుడ్డివాడివే. అంతర్ప్రయాణం చేసి మీ లోపలి దైవ సామ్రాజ్యాన్ని, దేవుని సంపదను ఆస్వాదించినప్పుడే ఆనందం ప్రకటితమవుతుంది. ఏమిటా దేవుడి సంపద? ప్రేమ, కరుణ, క్షమ, ఆనందం. ఇవన్నీ ఆనందం ఉండాలంటే మనకి ఏది అవసరమో అన్నీ ఉంటాయి, మనకి సమకూరుతాయి. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే.
జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారంటే, "నేను చేస్తున్న ఈ అద్భుతాలను మీరు కూడా చేయగలరు. నాకంటే గొప్పగా కూడా చేయగలరు" అని చెప్పారు. ఆయన దైవం. అయితే మనము దైవమే కదా మరి! అందుకని ఆయన అలా చెప్పారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆచరణలో పెట్టిన వాడే మాస్టర్ అని పిలువబడతాడు. సాధన చేసేవాడు ఒక లక్ష్యం ఏర్పరచుకుంటాడు. తర్వాత దాని కోసం కలలు కంటాడు. దాని కోసం సాధన చేస్తూ ఉంటాడు. ఫలితం కోసం ఎదురు చూడడు. కానీ జరుగుతుంది. ఫలితం వచ్చి తీరుతుంది. మీలోని ఆత్మశక్తే మీ జీవితంలో అన్నింటినీ సృష్టిస్తోంది. మీలోని ఆత్మశక్తిని దేవుని రాజ్యం అని పిలవచ్చు. ఈ వర్తమానంలో మీ జీవితంలో చోటు చేసుకుంటున్న జీవితానుభవాలు ఎవరి చేత సృష్టించబడుతున్నాయి? మీలోని దేవుని రాజ్యం చేత. జీవితంలో దేన్నైనా సృష్టించుకోగలను అనే దృక్పథం అలవడాలి మీకు. దేన్నైనా సృష్టించుకోగలం మనం. అన్నీ సాధ్యమే మనకి. జ్ఞానం కోసం సాధన చేయండి. అపరిమితమైన అంతర్శక్తితో విశ్రమించండి. నిజమైన విశ్రాంతి ఉండేది అక్కడే. ఇంకొక 5 నిమిషాలు మాత్రమే. దయచేసి ఎవ్వరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. మీలోని దైవత్వం అతి సనాతనమైనది. సర్వ సామర్థ్యాలు మీలోనే ఉన్నాయి. సమస్తము సాధ్యమే. ఎప్పటికీ ఎల్లప్పటికీ మీరు దైవాలే.
నేను దేవుణ్ణి అనే విషయాన్ని నమ్మటంలో ఏమీ అనుమానపడకండి. సహాయం కొరకు బాహ్య శక్తులు తోడ్పడతాయని ఆశించి ఆర్తనాదాలు చేయకండి. సమస్త సహాయము మీ అంతర్శక్తి నుండే లభిస్తుంది. అత్యున్నత లక్ష్యాలను ఎంచుకోవడం సాధ్యమా? అసాధ్యమవుతుందా? జరుగుతుందా? జరగదా? ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అనేది మీకు అప్రస్తుతం. అన్నింటినీ మీ అంతర్ప్రపంచం చూసుకుంటుంది. అపరిమితమైన శక్తితో అసాధ్యమంటూ ఏదీ ఉండదు. నువ్వు దైవానివి అనే విషయాన్ని, ఆ అఖండ సత్యాన్ని నువ్వు నమ్మినప్పుడు, ఒప్పుకున్నప్పుడు. అఖండ సత్యాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతాయి. ఈ భూమి, ఆకాశం నశించిపోయినా కూడా నా వాక్యాలు ఎప్పటికీ అంతరించవు అని జీసస్ చెప్పారు కదా. అహమాత్మానం సర్వభూతానాం అని కృష్ణ పరమాత్మ చెప్పారు కదా. ప్రతి ఒక్కరిలోనూ నేను ఆత్మ రూపంలో విరాజిల్లుతున్నాను అని చెప్పారు కదా. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధన. ఇంకొక 2 నిమిషాలు మాత్రమే. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితామాత చెప్పారు కదా. అంతర్ముఖంగా వెళ్ళండి, మీకు అక్కడ దొరుకుతాను. బహిర్ముఖంగా మీరు ఎంత వెతికినా నేను దొరకడం దుర్లభం అని చెప్తున్నారు ఆవిడ. అనంతమైన శక్తిని మనం స్వీకరించాం. అది మనం మన లోపలికి పూర్తిగా తీసుకుని, మనల్ని నింపుకుని, మన చుట్టూ వ్యాపింపచేస్తూ, మొత్తం ప్రపంచమంతా వ్యాపింపచేస్తూ, భూమండలమంతా వ్యాపింపచేస్తాము. భూమండలమంతా పూర్తిగా ఎనర్జీస్తో నిండి ఒక దగద్ధగాయమానమైనటువంటి ప్రభలతో వెలిగిపోతుంది. ఆ భూమాతని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. అనంతమైనటువంటి వెలుగులతో, అనంత ప్రకాశంతో, కోటి సూర్య ప్రభలతో వెలుగుతున్న ఆ భూమండలాన్ని ఒక్కసారి మనసులోకి తెచ్చుకోండి. ఆ భూమండలానికి కృతజ్ఞతలు తెలియచేసుకోండి. ఆ భూమాత మన తల్లి. ఆ తల్లికి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. అలాగే శంబాలా మాస్టర్స్ కి, సప్తర్షి మండలానికి,
అనంత విరాట్ చైతన్య స్వరూపానికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మహావతార్ బాబాజీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మనల్ని కన్న తల్లిదండ్రులకు, మనల్ని ఇలా ధ్యానంలో కూర్చోబెట్టిన మన శరీరానికి, మన మనసుకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కాళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన పరమ గురువులకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, మన ఇష్ట దైవాలకు కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మనం మళ్ళీ చక్కగా ఈరోజు ఆత్మాయణం కొనసాగించుకుందాం. నిన్న మనం కొన్ని చెప్పుకున్నాం. సామూహిక ఆత్మలుగా, జంతువుల్లో సామూహిక ఆత్మలుగా 30,000 కప్పలుగా అలా వస్తాయి. తర్వాత అవి 10,000 ఎలకలుగా అలా మారుతాయి. మళ్ళీ వాటి పరిణామక్రమం పెరిగే కొద్దీ అవి ఎప్పుడు భయంతో అల్లల్లాడుతూ ఉంటాయి. ఈ మనిషి అంటే వాళ్ళకి భయం. ఎందుకంటే మనిషి వల్ల వాళ్ళకి ఎప్పుడు నష్టాలు. మనిషి ఎప్పుడు కూడా జంతువుల్ని హింస పెడుతూ ఉంటాడు. వేటకనో, వినోదానికనో, ఆహారానికనో, ఏదో ఒక వంకతో. అందుకని వాటికి భయం అనేది ఏర్పడిపోయి మనుషులంటేనే భయం పట్టుకుంది వాటికి. ఆ భయంతోనే వాటి జన్మలు, తర్వాత జన్మ కూడా ముందు కప్పలుగా ఉన్నప్పుడు భయపడతాయి, తర్వాత ఎలకలుగా ఉన్నప్పుడు భయపడతాయి. ఆ ఎలకలుగా ఉన్నప్పుడు అవి రాత్రిపూట అయితే ఈ మనుషుల గొడవ ఉండదని రాత్రిపూట వాటి కార్యక్రమం చేసుకుంటూ ఉండడం. కొన్ని ఎలకలు మామూలుగా చనిపోతూ ఉంటాయి. కొన్ని ఎలకలు పెద్దవయ్యే ఈ మనుషుల నుంచి ఎలా తప్పించుకోవచ్చు అని కొన్ని మాయలు నేర్చుకుంటాయి అన్నమాట. అవి ఎలా మనం ఉండాలి, వీళ్ళకి కనిపించకుండా ఎలా దాక్కోవాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాయి. అవన్నీ రేపు పొద్దున వాళ్ళు మానవుడిగా పుట్టినప్పుడు అవన్నీ కూడా ఆ జ్ఞాపకాలన్నీ వస్తాయన్నమాట ఆ మానవుడికి. ఆ భయం అనేది మనం ఏర్పరిచిందే వాటికి. ఆ భయం వల్ల అలా అయిపోతున్నాయి అవన్నీ కూడా. ఇప్పుడు చూడండి, మనం భయం అని కరోనాకి భయపడుతున్నాం. అలాగా ఎందుకు భయపడాల్సి వస్తోందంటే మనం వాటిని భయపెట్టాం కాబట్టి. జంతువుల్ని మనం భయపెట్టాం కాబట్టి ఈ రోజు మనం భయపడాల్సి వస్తోంది. ఇప్పుడు మనం అడవి జంతువులుగా ఉన్న ఏనుగులు, గాడిదలు, దున్నలు మనిషి వలపన్ని పట్టుకుంటూ ఉంటారు. దొరకకుండా ఉండాలని చాలా పోరాడతాయట అవి. ఒకసారి పట్టుబడిపోయాక ప్రేమతో, దయతో మచ్చిక చేసుకుంటే తప్ప అవి మనిషికి లొంగవు. తమ శక్తులను మానవ అభివృద్ధికి ఉపయోగించడానికి ఇష్టపడవు అవి. పట్టుబడిన అనేక సంవత్సరాల తర్వాత కూడా అవి నిజంగా మాలిమి కావు. వాటికి ఇష్టం లేకపోతే, అంటే వీడి చూపించే ప్రేమ, వీడు పెట్టేటువంటి ఆహారాన్ని బట్టి నెమ్మదిగా కొన్ని మాలిమవుతాయి, కొన్ని అవ్వకపోవచ్చు కూడా. అయితే తర్వాత జన్మల్లో మచ్చికైన వాటి కడుపున పుడతాయి. ఒకవేళ మాలిమ అవ్వలేదనుకోండి, ఎప్పుడో గాని మాలిమ అవ్వవు. ఒకవేళ మాలిమ అవ్వకుండా ఉంటే తర్వాత జన్మల్లో మచ్చిక అయిపోయిన వాటి కడుపున పుడతాయట. దాంతో గత జన్మల్లో మనుషుల పట్ల ఏర్పడిన భయం ఈ జన్మల్లో నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది ఆ జంతువులకి. బాగా ఎదిగిన సమిష్టి ఆత్మ పశువుల జన్మలు తీసుకుంటుంది. అంటే 30,000, 10,000 జన్మలు తీసుకుని సమిష్టాత్మ ఒకటే ఆత్మ ఉండి వీటిని నడిపిస్తుందని చెప్పుకున్నాం కదా. తర్వాత రాను అది ఆ సమిష్టాత్మ కొంచెం ఎదిగిన తర్వాత, ఎదగడం అంటే పరిణామ క్రమంలో కొన్ని విషయాలు తెలుసుకుని జ్ఞానవంతం అయిన తర్వాత పశువుల జన్మలు తీసుకుంటుంది. పశువులు చలికాలంలో ఆహారం కోసం పూర్తిగా మనిషి మీద ఆధారపడతాయి. మనిషే పెట్టాలి వాటికి, బయటికి వెళ్ళడానికి ఉండదు వర్షాకాలంలో. అందుకని పశువులు, ఇప్పుడు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఇవి వర్షాకాలంలో బయటకు వెళ్ళవు కదా. వాటికి మనిషే ఆహారం పెట్టాలి. అందుకని మనిషి మీద ఆధారపడుతూ ఉంటాయి. మంచు కురిసే చలికాలంలో వాటిని కొట్టాల్లోనే ఉంచి, పశువుల కొట్టాల్లో ఉంచి మనిషి మేపవలసి వస్తుంది. దాంతో మానవుడి మీద క్రమేణా నమ్మకం పెరిగి సహజంగా మనిషి పట్ల ఉన్న భయం తగ్గిపోతుంది వాటికి. నెమ్మదిగా మానవుడు అంటే నమ్మకం ఏర్పడుతుంది అనమాట.
నెమ్మదిగా నికరంగా మానవ జాతి పట్ల భయం తగ్గిపోయి సమిష్టి ఆత్మ జంతు జన్మల్లోని తుది దశ అయిన పెంపుడు జంతువుల అనుభవం గడించడానికి దాదాపు 10,000 కప్ప పిల్లలుగా జన్మ తీసుకున్న సమిష్టి ఆత్మ తను రాను రాను సంఖ్య తగ్గించుకుంటూ జంతు ప్రపంచంలోకి చివరి దశకు వచ్చేటప్పుడు 2 గుర్రాలుగాను, 2 కుక్కలుగాను, లేదా 2 పిల్లులుగాను అలా జన్మ తీసుకుంటుందట. అంటే ఒకటే ఒకే ఆత్మకి 2 గుర్రాలు, లేదా 2 కుక్కలు, లేదా 2 పిల్లులు అలా జన్మ తీసుకుంటుంది. 10,000, 30,000 అలా రెండిటిలోకి వస్తుందన్నమాట. ఒకానొక సమిష్టి ఆత్మ పరిణతి చెంది 2 భాగాలుగా మాత్రమే విభజన అయ్యే దశకు చేరుకునేసరికి అన్ని విధాలా పెంపుడు జంతువైపోయి మనిషిని సరిగా అర్థం చేసుకోగలిగి ఉంటుందిట. మనిషి అంటే ఏంటి? మనిషి ఆలోచనలు, అలవాట్లు అన్ని వాటికి అర్థమవుతూ ఉంటాయన్నమాట. అప్పుడది ఒక ఆత్మగా వ్యక్తిత్వాన్ని సంతరించుకుని మనిషి జన్మ తీసుకోవడానికి సాధ్యపడే స్థాయికి చేరుకుందన్నమాట. అంటే మనం పెంపుడు జంతువులుగా ఏవైతే కుక్కలు, పిల్లులు మనం పెంచుకుంటూ ఉంటాం, మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా రేపు తర్వాత వచ్చేటువంటి ఆ మనిషికి మాలిన్యం కాబట్టి మనిషి అంటే వాటికి ప్రేమ, గౌరవం పెరిగి మనిషి జన్మ ఎత్తడానికి సిద్ధంగా ఉంటాయి అవన్నీ కూడా. అయితే ఎన్ని జన్మల్లో ఆ సమిష్టి ఆత్మ మనిషి జన్మ తీసుకుంటుంది అన్నది ఆ జంతువులు ఎటువంటి మనుషుల చేతుల్లో పడ్డాయి అని వాటి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక 2, 3 జన్మల తర్వాత మనిషి జన్మగా వచ్చేస్తాయా ఇలాగా ఈ గుర్రాలు, ఈ మేకలు, ఈ పశువులు అంటే చెప్పలేం. ఎందుకంటే అవి ఏ యజమాని చేతిలో పడతాయో ఆ యజమాని సరైన వాడు, ప్రేమతత్వంతో ఉన్నవాడైతే వెంటనే వచ్చేయొచ్చు మానవ జన్మకి. జంతువుల్ని ప్రేమించేవాడు కాకుంటే వాటి పట్ల అతడి ప్రవర్తన సానుభూతి రహితంగానో, అంటే సానుభూతి లేకుండానో, లేక క్రూరంగానో ఉంటే గత 20 జన్మల్లో కొంతవరకు తుడిచిపెట్టుకుపోయిన భయం కొంత మళ్ళీ తిరిగొస్తుంది వాటికి. ఎందుకంటే ఒక యజమాని పెంచుకుంటూ ఉంటాడు. ఏ మేకనో, గొర్రెనో పండగొచ్చినప్పుడు దాన్ని కోసేస్తాడు. అప్పుడు వాడి మీద ఎలా ప్రేమ ఉంటుంది ఇంకా? వాడి మీద ఎలా నమ్మకం ఉంటుంది మనిషి మీద? ఉండదన్నమాట. అప్పుడు మళ్ళీ భయం అనేది తిరిగొచ్చేస్తుంది. అవి ఎన్నో జన్మల నుంచి ఆ భయాన్ని తొలగించుకుంటూ ఆత్మ పరిణామ క్రమంలో పాపం అవి పర్వాలేదు ఈ మనుషులు మంచివాళ్ళే, మనల్ని బానే చూసుకుంటారు అనే దశ వచ్చినప్పుడు సరైన యజమాని చేతిలో పడి ప్రేమగా చూసుకుంటూ చక్కగా వాటిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటూ ఉండేవాడైతే పర్వాలేదు. అలా కాకుండా వాటిని హింస పెడుతూ ఇబ్బంది పెట్టేవాడైతే మళ్ళీ వాటికి ఆ భయం అనేది తిరిగొచ్చేస్తుంటాం. మళ్ళీ ఎన్నో జన్మలు తీసుకుంటే తప్ప ప్రత్యేక అస్తిత్వాన్ని పొందే దశ దానికి లేదు. అంటే వాళ్ళ ఆత్మ పరిణామ క్రమాన్ని మనం ఆపేస్తున్నాం. అది కూడా మనకి కర్మే. ఎప్పుడైతే మనం ఆ జంతువుల ఆత్మ పరిణామ క్రమాన్ని ఆపేస్తున్నామో మనకి కర్మలు ఏర్పడతాయన్నమాట. ఇక్కడ జీవహింస మహాపాపం అనేది ఒకటైతే వాటి ఆత్మ పరిణామ క్రమాన్ని ఆపడానికి మనమెవరం? అందుకని అక్కడ కూడా మనకి కర్మ ఏర్పడుతోంది. మళ్ళీ ఎన్నో జన్మలు తీసుకోవాల్సొస్తుందట వాటిలకి. పెంపుడు జంతువులను మిత్రులుగా చూసి అవి మనుషుల్ని అర్థం చేసుకునేలా చేస్తే అవి ఈ దశకి ఇంకా చాలా ముందుకు చేరుకుని ఉండేవి. కాబట్టి వాటిని ప్రేమగా చూడడం ఎంత ముఖ్యమో పదే పదే నొక్కి చెప్పారాయన. ఆ పీటర్‌కి చెప్తున్నారు కదా! రోజు ఒక మాస్టర్ వచ్చి చెప్తున్నారనమాట ఈ విషయాలన్నీ కూడా. ఆయన చెప్పారండి. ఎంతో నొక్కి నొక్కి చెప్తున్నాను నేను. ఈ పెంపుడు జంతువుల్ని ఎంత ప్రేమగానో చూసుకోవాలి అని చెప్తున్నారాయన. దయచేసి ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. ఒకానొక సమిష్టి ఆత్మ, ఒకానొక మానవాత్మగా తయారు కావాలి అంటే దానిలో మానవ జాతి పట్ల ఉన్న భయం పూర్తిగా పోవాలి. ప్రేమ అనేది కేవలం మానవ ప్రపంచానికి మాత్రమే సంబంధించింది కాదు. ఉన్నత స్వరూపంలో ప్రేమ ప్రకృతినంతా ఆక్రమించి ఉంటుంది. కాబట్టి జంతు పరిణతిలో మనిషి పాత్ర ఏమిటంటే పరిపూర్ణ ప్రేమ భయాన్ని పోగొడుతుంది. మనం పరిపూర్ణమైన ప్రేమను అందించినప్పుడే వాటి భయం పోతుందండి. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రతి జంతువుని ప్రేమగానే చూడాలి. ఒకవేళ అది మనం మనం పెంచుకోకపోయినప్పటికీ కూడా పంది అని దాన్ని చేత్కరించుకోవటం. మనం పుట్టుంటాం. ఒక పందిగా కూడా మనం జన్మ తీసుకొని ఉంటాం. ప్రతి జంతువుగా కూడా మనం జన్మ తీసుకున్నాం కదా! ఎలా ఉంటుందో చూద్దామని ప్రతి దాంట్లోకి మనం మన చైతన్యాన్ని దింపి ప్రతి జంతువుగా, ప్రతి రాయిగా, ప్రతి చెట్టుగా మనం జన్మలు తీసుకున్న వాళ్ళమే. అందుకని దేన్ని ఈసడించుకోకూడదు, హీనంగా చూడకూడదు. ప్రతి దాని పట్ల ప్రేమ, కరుణ, దయ, క్షమ అన్నీ చూపించగలగాలి మనము. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని పోగొడుతుంది అన్న విషయాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
ఎందుకంటే సహాయం అనే దానిని అర్థం చేసుకోకపోతే పరిణతి మార్గంలో ఉన్న జంతువుల పురోగతి చెప్పలేనంత కాల పరిధి వరకు వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే తిరోగమిస్తుంది. పురోగమించడానికి బదులు తిరోగమిస్తుంది. ముందుకు రావడానికి వెనక్కి వెళ్ళిపోతాయి పాపం అవి. కాలక్రమంలో వ్యక్తిగా మారటం అనేది ఎలా జరుగుతుంది? దీనిలో 2 మార్గాలుంటాయి. ఈ రెంటిలో ఏ మార్గంలో అయినా జరగచ్చు. అటు హృదయం వల్ల గాని, లేదా ఇటు బుద్ధి వలన గాని జరగచ్చు. జంతువు ఎటువంటిదో అది దాన్ని బట్టి ఉంటుందిట. ఒకానొక కుక్క ప్రేమ ద్వారా, త్యాగం ద్వారా మానవ ప్రపంచంలోకి తరచూ అడుగుపెడుతుంది. ఒక కుక్క తన యజమాని పట్ల, తను పెంచుకుతున్నటువంటి కుటుంబం పట్ల ఎంత అంకిత భావంతో ఉంటుందంటే, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు తనలో సహజంగా ఉండే ఆత్మ సంరక్షణ ప్రయత్నాన్ని కూడా పక్కన పెట్టేసి, ఆ యజమానినో లేక ఆ కుటుంబ సభ్యుడినో కాపాడడానికి తన ప్రాణాలను సైతం త్యాగం చేస్తుందండి కుక్క. సౌండ్ రావట్లేదా? గట్టిగా చెప్తున్నానుగా. ఒక్క నిమిషం. హైలోనే ఉందమ్మా. హైలోనే ఉంది సౌండ్. ఆ కుక్క తనని ఎవరైనా తన యజమాని దగ్గరకొచ్చి ఎవరైనా దొంగలు పడ్డారనుకోండి ఒక ఇంట్లో, ఆ యజమానుల మీదకి వస్తున్నారనుకోండి, అప్పుడు ఆ కుక్కను కూడా చంపడానికి వాడి మీదకెళ్ళి కర్రతో కొట్టబోతుంటే కూడా కుక్క లెక్క చేయకుండా, తన ఆత్మ సంరక్షణ కూడా చూసుకోకుండా ఆ యజమాని కోసము, ఆ యజమాని సంబంధించిన కుటుంబ సభ్యుల కోసము ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తుందండి. అంతే కదా! కుక్క విశ్వాసం గల జంతువు. ఎప్పుడు అలా చేసినవి ఎన్నో మనం చూసాం. అయితే ఆ సమిష్టి ఆత్మ ఒకానొక వ్యక్తిగత ఆత్మగా మారాలంటే, ఆ జంట కుక్కల్లో ఒకటి తన ప్రాణాన్ని అంత గొప్పగా త్యాగం చేసి తీరాల్సిన అవసరం లేదు. ఒక కుక్క అంత అంత త్యాగం చేస్తేనే మనిషిగా అవుతుందని కాదు. కొన్ని అలా చేస్తూ ఉంటాయి అని చెప్తున్నారనమాట ఆయన. ఒకానొక కుక్క జంతు ప్రపంచంలో నేర్చుకోవాల్సిన అన్ని పాఠాలు నేర్చేసుకున్న తర్వాత, మానవ జాతి పట్ల ఉన్న భయం అంతా పోయాక, సమిష్టి ఆత్మ ఇంకా జంతు జన్మల్లో కొనసాగడం శుద్ధ దండగా. దాని భవిష్యత్తు ఇంకెక్కడో ఉన్నది. అది ఒక కొత్త ఉనికిలోకి, మరింత జ్ఞానవంతమైన ఉనికిలోకి బదిలీ అవుతుంది. ఈ సమిష్టాత్మ ఉంది కదా! ఈ కుక్కకు ఎప్పుడైతే తను తెలుసుకుందో, అన్ని విషయాలు తెలుసుకుందో, ఈ జంతు ప్రపంచం ఎలా ఉంటుంది, ఈ కుక్కగా ఉంటే ఎలా ఉంటుంది, ఈ మానవుడికి సంబంధించిన విషయాలు, భయం అనేది తొలగించుకోవటం, ఇవన్నీ అయిపోయాక ఆ రెండో కుక్కకి సంబంధించింది ఇంత త్యాగం చేయాల్సిన అవసరం రాదుట. చేయకపోయినా కూడా మనిషి జన్మ తీసుకోవడానికి అర్హత పొందుతాయన్నమాట. తొలి మానవ జన్మ ఎదగని నిమ్న స్థాయి జన్మే కానవసరం లేదు. తొలి మానవ జన్మ ఫస్ట్ మానవ జన్మ తీసుకునేటప్పుడు ఈ జంతువులు అది నిమ్న స్థాయి జన్మే అవ్వాలని ఏం రూల్ లేదు. అంటే ఫస్ట్ జన్మ తీసుకున్నప్పుడు మూలాధార చక్ర స్థితుల్లో ఉంటారు, మూర్ఖత్వంగా ఉంటారు అనడానికి ఏమీ లేదుట. ఎందుకంటే గత కొన్ని జంతు జన్మల్లో ఆత్మ ఎంతో అనుభవాన్ని గడించింది. ముఖ్యంగా మానవుడి కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసిద్దనుకోండి, అప్పుడసలు ఆ మానవ జన్మ కంటే కొద్దిగా ఎదిగిన మనిషి జన్మను పొందే హక్కుని సంపాదించుకుంటుంటది. అంటే ఆ మానవ జన్మలు నిమ్న స్థాయిలో కాకుండా మంచి స్థాయిలోనే పుడుతుందది. ఆ జంతువుగా ఉన్నప్పుడు అది చేసిన త్యాగ ఫలితం అన్నమాట. గుర్రం కూడా కుక్కలాగే ఎదిగిన వ్యక్తిత్వాన్ని పొందుతుంది. తన యజమాని పట్ల అసమానమైన భక్తిని, అంకిత భావాన్ని ప్రదర్శించి గుర్రం వాయిస్ లావణ్య గారు ఏంటండి వాయిస్ తో పాటు సౌండ్ వస్తోందా? అన్మ్యూట్ చేసుకోండి. Ma'am, your voice is breaking, ma'am. బ్రేక్ అవుతోందా? కొంతమందికి బానే వస్తుంట. ఒకవేళ మీ దగ్గర ఏమన్నా నెట్ ప్రాబ్లం ఏమో చూసుకోండి. కొంతమంది బానే ఉందంటున్నారు.
ఆ గుర్రాలు ఏం చేస్తాయంటే యజమాని అవసరం మేరకు అత్యద్భుతమైన ప్రయత్నం చేసిందని, ఆ ప్రయత్నం విజయవంతంగా పూర్తి కాగానే కింద పడి చచ్చిపోయిందని అప్పుడప్పుడు మనం వింటుంటాం. చూడండి యుద్ధాల్లో కూడా గుర్రాలు చాలా సాహసం చేస్తూ ఉంటాయి. ఎంతో మందికి చక్కగా వాళ్ళ యజమానులకి సహాయపడతాయి. అంత పని అయిపోయిన తర్వాత విజయం చేకూరిన తర్వాత ఆ గుర్రం కింద పడి చనిపోయిందని ఇలా కథలు చెప్పుకుంటూ ఉంటాం మనం. అంటే ఆ కుక్క గాని, గుర్రం గాని భక్తితో, త్యాగ నిరతితో మానవ జన్మలోకి అడుగు పెట్టినప్పుడు పిల్లి కూడా మనిషిని అర్థం చేసుకుని ఒక ఉన్నతమైన జన్మను పొందొచ్చు. కుక్క గాని, గుర్రం గాని, పిల్లి గాని అంతకుముందు జన్మల్లో సరిగా ఉంటే త్యాగశీలిగా ఉండి మంచి ప్రవర్తనతో ఉండి ఆ మనిషిని అర్థం చేసుకుని భయం అనేది లేకుండా ఉంటే గనక తర్వాత మనిషి జన్మ ఎత్తినప్పుడు ఉన్నతమైన మానవ జన్మ ఎత్తుతాయట అవి. అంతేగాని నిమ్మన జాతిగా వెళ్ళాల్సిన అవసరం లేదు వాటికి. పూర్వం తాత్వికులు చెప్తుండేవారు అంకిత భావంతో పురోగమించే హక్కును కుక్క, గుర్రం సంపాదించుకుంటాయి అది. పిల్లి మాత్రం జిత్తులు మారతనం ద్వారా సంపాదిస్తుంది అని చెప్తూ ఉండేవారట తాత్వికులు. పిల్లికి కొంచెం చిత్తులు మారతనం ఉంటుంది కదా! అది. తను ఎవరు చూడకుండా వచ్చేసి పాలు తాగడం, దొంగతనంగా అవి చేస్తది. అదే కుక్క అయితే ఒంటిలు తలుపు తీసున్నా రాదు. అది ఎలా తిరిగే వస్తుంది. ఏది చెప్పినా అర్థం చేసుకుంటుంది. అలా రమ్మా అంటే అలా వస్తుంది. ఇలా రమ్మంటే ఇలా వస్తుంది. ఏది చెప్తే అది కుక్క వినగలుగుంటుంది. పిల్లి మాత్రం సాధారణంగా పెంపుడు పిల్లి మరి ఎలా ఉంటుందో నేనెప్పుడు పిల్లుల్ని పెంచలేదు గానీ, మరి పిల్లులు అది అంత కుక్క అంత ఇదిగా ఉండవేమో. మనుష్యులకు సేవ చేయటానికి శిక్షణ పొందిన ఏనుగుల గురించి వింటుంటాం. చక్కని జంతు ప్రదర్శనశాలలో నివసించిన కోతుల్ని చూస్తూ ఉంటాం. ఈ విధంగా అవి అర్హత సంపాదిస్తాయి. వాటికి కూడా అప్పుడు అర్హత వస్తుంది. ఎందుకంటే వాటికి ఒక శిక్షణ అనేది ఏర్పడుతుంది మనుషుల ద్వారా. అవి మసులుతున్న పరిసరాల్లో భయం అనేది ఉండదు కాబట్టి. అవి ఒక పరిమితిలో మనిషిని అర్థం చేసుకుంటాయి. వాటిని భయపెట్టకుండా మాలిమి చేసుకొని, ప్రేమతో వ్యవహరించి, వాటిని ఒక లైన్‌లోకి తీసుకొస్తే గనక వాటికి భయం అనేది లేకుండా ఉండి మంచి జన్మలు తీసుకుంటాయట. తమ బుద్ధిని ఉపయోగించి పెంపుడు జంతువులుగానో, ఇంటి పశువులుగానో పుట్టకుండానే నేరుగా మానవ జన్మకు వచ్చిన జీవులు ప్రపంచంలోని అతి నిమ్న స్థాయి మానవులుగా జన్మిస్తాయి. అంటే పెంపుడు జంతువులుగా పుట్టకుండా, ఇంటి పశువులుగా పుట్టకుండా, ఏదో ఒక నక్కో, లేదా ఏదో ఒక పిల్లో, ఇంట్లో పెంపుడు పిల్లి కాదది. బయట పిల్లనమాట. అలాంటివేమైనా డైరెక్ట్ మానవ జన్మ తీసుకుంటే అప్పుడు నిమ్న స్థాయి మానవులుగా పుడతారట. అంటే తక్కువ స్థితుల్లో పుడతారనమాట. అంటే ఆత్మ స్థితిలో ఎదుగుదల లేకుండా పుడతారు వాళ్ళు. మూర్ఖత్వంతో, మూఢత్వంతో మూలాధార స్థితిలో ఉంటారు. మరో విధంగా చెప్పాలంటే గొప్పగా పరిణతి చెందిన కుక్కల సమిష్టి ఆత్మలు తొలి మానవ జన్మ తీసుకునేటప్పుడు అతి తక్కువ స్థాయి మానవ జన్మను దాటుకుని కొంత పరిణతి చెందిన మానవ జన్మల్లోకి నేరుగా వెళ్తాయి. అంటే తరతరాలుగా మానవ జాతికి సేవ చేస్తున్న తెగలలో సభ్యులుగా పుడతాయట. బాగా సేవ చేసే కుక్కలుంటాయి. కొన్ని మంచి కుక్కలు, పరిణతి చెందిన కుక్కలు, పోలీస్ కుక్కలు అలాంటివి అందరికీ ఉపయోగపడుతూ ఉంటాయి కదా! అలాగే ఇంటి యజమానికి సహాయపడిన కుక్కలు, ఇలా ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడాట తరతరాలుగా మానవ జాతికి సేవ చేసే తెగలో మనిషిగా పుడతాయట. అంటే అలా మనిషి అప్పుడు వాళ్ళు సేవ చేసిన స్థితి వాటికి ఉండిపోయి, అదే స్థితి ఉన్నటువంటి మనుషుల ఇంట్లో మనిషిగా పుడతాయన్నమాట. చూడండి ఎన్నున్నాయో మరి మనం జంతువులు మామూలు హీనంగా అనుకుంటాం మనం వాటిల్ని. వాటిలికి కూడా ఎన్ని రకాల పరిణామ క్రమాలున్నాయో, ఎన్ని మార్పులున్నాయో, మన మనుషులంటే ఎంత భయపడుతున్నాయో అవి, ఆ భయంతో వాటి పరిణామ క్రమాన్ని ఎంత వెనక్కి వెళ్ళిపోతుందో, మన ద్వారా ఎంత చేటు చేస్తున్నామో ఒక్కసారి అతను కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం మై డియర్ ఫ్రెండ్స్. అంటే మనందరం మంచిగానే ఉండొచ్చు. మనం తెలుసుకుని ఈ విషయాలన్నీ ఇతరులకి మనం తెలియచేయాల్సిన బాధ్యత మనది. జంతు జన్మల కంటే ఎంతో భిన్నంగా ఉండే తొలి మానవ జన్మలలోకి వెళ్ళబోయే ముందు శరీరంతోనే ఉండి మానవుడి విశిష్ట లక్షణాలతో ఉండే జంతువు గురించి చెప్పాలి. జంతు జన్మల కంటే ఎంతో భిన్నంగా ఉండే తొలి మానవ జన్మల్లోకి వెళ్ళబోయే ముందు శరీరంతోనే ఉండి మానవుడి విశిష్ట లక్షణాలతో ఉండే జంతువు గురించి చెప్పాలి. అంటే మానవ జన్మలోకి వెళ్లకుండా జంతు శరీరంతోనే ఉన్నప్పుడు జంతువులు ఎలా ఉంటాయంటే వాటి విశిష్టత ఎలా ఉంటుందంటే జంతు జన్మల నుంచి మనిషి జన్మల్లోకి బదిలీ సరి అయిన సమయం వచ్చినప్పుడు జరుగుతుంది. భయమంతా పోయి జంతువుల్లోని ప్రేమతత్వం తగినంతగా ఎదిగినప్పుడు ఒక సమిష్టి ఆత్మ 2 కుక్కలుగా జన్మ తీసుకుంది అనుకుందాం.
వాటిల్లో ఒక కుక్క అంటే సమిష్టి ఆత్మలో సగభాగం సహజ మరణం పొందిందనుకోండి. 2 కుక్కలున్నాయి. ఆ 2 కుక్కలు కూడా ఒక కుక్క సహజ మరణం పొందింది. ఇంకా మిగిలిన రెండో కుక్క బతికే ఉంది. దానికింక నేర్చుకోవాల్సిన పాఠాలేమీ లేవు. అది ఒక్క రూపం విషయంలో తప్ప మిగిలిన అన్ని విధాలుగా మనిషిలాగే ప్రవర్తిస్తుందట. ఇంక మనిషి ఎలా చేస్తాడో అలాగే అన్నమాట. అంటే వాటిల్లో భయం పోయి ప్రేమతత్వం ఉండి పెరిగి మనిషంటే భయం పోయి ఇవన్నీ ఏర్పడినప్పుడు వాటిలకి అందులో 2 కుక్కల్లో ఒక కుక్క చనిపోతే, రెండో కుక్క అసలు మనిషి ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తుంటా. ఎలాగంటే కుక్క కొంత జీవితం గడిచిపోయాక అచ్చం మనిషిలా ప్రవర్తిస్తూ ఉండడం, అటువంటి కుక్కను మనం చూసాం. చాలా సార్లు చూసాం కదా! దానితో మనం మాట్లాడే ప్రతి మాట దానికి అర్థమవుతుంది. ఒక జంతువులో సాధ్యమని మీరు ఊహించే దానికన్నా అతీతంగా ఆ కుక్క మీ ఆలోచనలను, చర్యలను అర్థం చేసుకోవడం, దాని అంతర్బుద్ధిని సూచిస్తుంది. మేము ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ధ్యానానికి అదే భజనకెళ్ళేవాళ్ళం అన్నమాట. కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర. అక్కడ కుక్కుండేది. మేమందరం భజన చేస్తుంటే అది కూడా ముందు కాళ్ళు ఎత్తి ఇలా భజన చేస్తూ ఉండేది. అలాగే అర్థమైపోతాయన్నమాట వాటిలకి. ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడో అవన్నీ అలా ప్రవర్తిస్తాయి. ఆ బ పిల్లలు చూడండి బాల్ విసిరితే కుక్క తీసుకొచ్చి ఇవ్వటం, ఇవన్నీ ఒక మనిషి చెప్పినవి అర్థం చేసుకొని చేస్తూ ఉంటుందన్నమాట అలాగా. ప్రతి మాట దానికి అర్థమవుతుంది. ఒక జంతువులో సాధ్యం అని మీరు ఊహించే దానికన్నా అతీతంగా ఆ కుక్క మీ ఆలోచనలను, చర్యలను అర్థం చేసుకోవడం దాని అంతర్బుద్ధిని సూచిస్తుంది. అది జంతువు రూపంలో ఉన్న మానవ కుక్క అన్నమాట. అంటే రూపం జంతువుదే కానీ మానవ కుక్క అది. తెలివితేటల్లోనూ, సకారణంగా అర్థం చేసుకోవడంలోనూ, తాను మాత్రమే బాధ్యత వహించగలిగే నిర్ణయాలు తీసుకోవటంలోనూ మనిషిగా ఉంటుంది. అంటే నిర్ణయాలు తీసుకునే స్థితి కూడా దానికొచ్చేస్తుందట ఆ సమయానికి. మాకు కూడా ఇక్కడ ఒక కుక్క మా ఇంటి దగ్గరికి వస్తూ ఉంటుందన్నమాట. దానికి రోజు భోజనం పెడుతూ ఉంటాము. దాన్నెప్పుడైనా మేము కేకలేస్తే 10 రోజులు కనిపించదది. అంటే కేకలేయడం అంటే ఏం లేదు. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని భయపెడుతూ ఉంటే, "ఎందుకే అలా భయపెడతావు? వెళ్ళిపో బయటికెళ్ళిపోమ్మా కాసేపు బయటికెళ్ళిపో" అని తలుపు తీసి బయటికి పంపించి తలుపేస్తే, మళ్ళీ 10 రోజుల వరకు అది కనిపించదు. అంటే దానికి కోపం అలిగిపోతుందన్నమాట. అలిగి రాదు. మళ్ళీ ఎప్పుడోసారి వస్తుంది. దాని పేరు కాల. నల్లగా ఉంటుంది. కాలభైరవుడు కదా అని కాల అని పెట్టాం మేము. కాల అనగానే చక్కగా వచ్చేస్తుంది. దాని కళ్ళు ఎంత ప్రేమగా ఉంటాయంటే, ఆ కళ్ళల్లోకి అలా చూస్తూ ఉంటే అది కూడా అలా చూస్తూ ఉంటుందన్నమాట. ఎంత ప్రేమతత్వం ఉంటుందో దాని కళ్ళల్లో. ఆ ప్రేమని మనం అర్థం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మనిషికి, జంతువుకి ముఖ్యమైన తేడా ఏంటంటే సకారణంగా ఆలోచించగలిగే స్థితి, అలాగే స్వేచ్ఛ, సంకల్ప శక్తి. మనిషికి మంచి చెడుల మధ్య తేడా తెలుసు. తన తొలి మానవ జన్మల్లో కూడా మనిషి సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. కానీ జంతువు మాత్రం జంతు ప్రపంచపు చట్టాల్ని గౌరవించాలి. జంతువు తన సహజావబోధనను అనుసరించి జీవిస్తుంది. జంతువులు మానవుల్లాగా ఎలా పడితే అలా ఆలోచనలు మార్చేసుకోవడాలు అవి ఉండవు. వాటిలో ఒక కుక్క అంటే కుక్కలాగా ప్రవర్తిస్తుంది. నక్క అంటే నక్కలాగే ప్రవర్తిస్తుంది. వాటిలో ఒక సహజమైన అవబోధన ఉంటుంది. ఆ ప్రకారమే అవి ఉంటాయి. ఒకవేళ ఏదైనా చేస్తే మంచి చేస్తాయి అంటే ఇప్పుడు మనిషిలాగా మనిషిని అర్థం చేసుకొని మనిషికి సహాయపడతాయి తప్ప, ఇంకా మనలాగా ఆలోచనలను మార్చుకోవడం, ఇంకొకళ్ళ గురించి దుష్టత్వంగా ఆలోచించడం ఇలాంటివేమి వాటికి ఉండవన్నమాట. అలాంటివి చేత కావు. చెడు అని తెలిసినా ప్రపంచాన్ని నడుపుతున్న పురోగతి శక్తులకు వ్యతిరేకమని తెలిసినా మనిషి చెడు మార్గాన్ని ఎంచుకుంటాడు. ఇది చెడు, ఇది చేయకూడదు, ఇది ప్రపంచానికి నడుపుతున్న పూర్తి వ్యతిరేక శక్తి ఇది అని తెలిసినా కూడా మనిషి ఆ చెడు మార్గాన్ని ఎంచుకుంటాడు ఒక్కొక్కసారి. కానీ జంతు ప్రపంచంలో ధర్మం ఏమిటంటే జంతువు కేవలం తన సహజ అవబోధనని బట్టి మాత్రమే ఉంటుంది. అక్కడ వరకు చెప్పాక ఆ మాస్టర్ అక్కడ వరకు చెప్పాక అప్పుడు ఇతనికి ఆలోచనలు ఎక్కువయ్యాయి పీటర్‌కి. బుర్ర నిండా విచిత్రమైన ఆలోచనలతో ఉండిపోయాయి. ఇప్పుడు కూడా అతను అలా అనుకుంటూ ఆలోచిస్తూ ఇలా చూసరికి అతను వెళ్ళిపోయాడు. అంటే మామూలుగా అక్కడి వరకు చెప్పేసి ఇతనికి ఎప్పుడైతే ఆలోచనలొస్తాయో అతనికి తెలిసిపోతుంది కదా! ఈ ఆలోచనలొస్తున్నాయి ఇంతవరకు చాలు ఇవాల్టికి ఈ పాఠం అనుకుని ఆయన వెళ్ళిపోయారన్నమాట. ఈ 2 రోజులుగా తను విన్న విషయాలు గుర్తున్నంత వరకు రాసుకోవాలని నిర్ణయించుకున్నాడు పీటరు. అనుకుని ఆయన చెప్పబోయేవన్నీ కూడా షార్ట్ హ్యాండ్‌లో రాసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇప్పటి వరకు చెప్పినవి ఇంకా ఇంతకు ముందు చెప్పబోయేవి కూడా ఆ షార్ట్ హ్యాండ్ వచ్చాయనకి. షార్ట్ హ్యాండ్‌లో రాసుకుందామని అనుకున్నారట. అయితే మర్నాడు మళ్ళీ ప్రత్యక్షమైపోయారాయన. పీటర్ గారికి. ఎదురుగా కూర్చున్నారొచ్చేసి.
అయితే నేను చెప్పిందంతా రాసుకుంటున్నాం అన్నమాట అంటూ వచ్చారు ఆయన పైగా. ఆయనకి నేను రాసుకుంటున్నానని చెప్పలేదు. ఏమి చెప్పకపోయినా సరే వచ్చి అయితే నేను చెప్పినవన్నీ రాసుకుంటున్నావు అన్నమాట అంటూ వచ్చారు. నేను రాసుకుంటున్నది చదవటంలో నిమగ్నమవుతున్నది ఈయనకెలా తెలుసబ్బా అని ఇతను అనుకున్నాడు. అవునండి. కానీ నేనేం చేస్తున్నానో మీకెలా తెలిసింది అని అడిగారు పీటరు. రాత్రి నువ్వు చెప్పావు కదా! నిద్రపోయి శరీరాన్ని వదిలి బయటకొచ్చావే అప్పుడు అని అన్నారాయన. అంటే నువ్వు నిద్రపోయినప్పుడు నీ ఆస్ట్రల్ బాడీ బయటకొచ్చింది కదా! అప్పుడు మనం కలిసాం. అప్పుడు నువ్వు చెప్పావు కదా! నేను రాసుకుంటున్నాను. మీరు చెప్పినవన్నీ చెప్పావు కదా నువ్వు అని అంటున్నారాయన. అయితే నేను చెప్పేదంతా రాసి పెట్టుకోవాలని నువ్వు నిర్ణయించుకున్నట్లు నాకు రాత్రి ఎలా చెప్పావో నీకిప్పుడు చెప్పను. నేను వచ్చి చెప్పదలుచుకున్నది అన్నీ చెప్పటం పూర్తయిన రోజున నీకు అన్ని విషయాలు ఎంత స్పష్టంగా అర్థమవుతాయంటే, ఇలాంటి ప్రశ్నలకు నీ అంతట నువ్వే సమాధానాలు ఇవ్వగలుగుతావు అని చెప్పారాయన. తను చెప్పేదంతా వ్రాసుకోవాలని తను తీసుకున్న నిర్ణయం అతనికి ఉత్సాహం కలిగించింది. వచ్చినాయనకి. ఏదైతే చెప్తున్నారో ఆ విలువైన విషయాలుగా భావించి అవి రాసుకోవాలని నిర్ణయం తీసుకోవడం అతనికి ఆనందం అనిపించింది. అందుకనే గత 2 రోజులుగా తను చెప్పినవి ఈ పీటర్ రాసుకుంటుంటే చాలా ఆనందపడ్డారాయన. నేను గమనించి ఈ పీటర్ గారు గమనించిందేంటంటే, ఆయన రాసిన దానిలో ఒక్క పదాన్ని కూడా అతను మార్చలేదట. రాసిందంతా చూపించాడట. చూపిస్తే అందులో ఒక్క పదం కూడా మార్చలేదు. మార్చకుండా అక్కడక్కడ ఇతనికి సరిగా గుర్తులేక వదిలేసిన ఖాళీలుంటే, ఆ ఖాళీలను మాత్రం పూరించారట కొంతసేపు. మళ్ళీ మొదలుపెట్టారు ఆయన చెప్పడం. జంతు ప్రపంచంలో కీలకమైన విషయం ఆత్మ సంరక్షణ అని చెప్పింది. నేను నీకు చెప్పింది గుర్తుంది కదా! మరి మానవ ప్రపంచంలో కీలకమైనది ఆత్మత్యాగము. మా జంతు ప్రపంచంలో ఏమో ఆత్మ సంరక్షణ చేసుకోవడం ఉంటుంది. మానవ ప్రపంచంలో ఆత్మత్యాగం చేయడం. అంటే ఏదైనా ఎవరికైనా ఆత్మ సమర్పణ, ఆత్మత్యాగం చేయటం ఈ రెంటికి మధ్య ఎంత తేడానో ఉంది. ఏ మానవ జన్మకైనా ఇది ముఖ్యమైన ప్రమాణం. అదే సరైన మానవుడు చేయాల్సింది ఏమిటి అంటే ఆత్మత్యాగం చేయాలి. ఆత్మత్యాగం అంటే ఆత్మహత్య కాదు. ఇతరులకి ఏది అవసరమో అది చేయాలి. ఇతరుల కోసం అంటే ఇతరులకి ఇప్పుడు మనం ధ్యానం కోసం ఇతరులకు ఉపయోగపడటం ఇలాంటివన్నమాట. అలాంటివన్నీ చేయాలి. అలాగే ఆత్మ సమర్పణ చేసుకోవాలి. మనల్ని మనం సమర్పించుకోవాలి భగవంతుడికి, గురువులకి. అలా మనం ఆత్మత్యాగం చేయాలి. అంతేగాని ఏవో 2 పువ్వులు కోసుకొచ్చి మందార పూలు తెచ్చి దేవుడి మీద పెట్టి నేను ఎంతో గొప్పగా పూజలు చేశాను అని మనం అలా కాదు. మన ఆత్మత్యాగం, మన ఆత్మ సమర్పణ అవి చేసుకోవాలి మనం. అదే మళ్ళీ జంతువులకైతే అలా కాదు. వాటి ఆత్మ సంరక్షణ చాలు వాటిలకి. అక్కడి వరకే వాటి జంతు న్యాయం. ఎందుకంటే వాటికి ఆలోచన అవి ఏమి ఉండవు కదా! వాటిని అవి సంరక్షించుకుంటే చాలు. ఈ రెండింటికి మధ్యలో ఎంతో తేడా ఉంది గదా! ఏ మానవ జన్మకైనా ఇది ముఖ్యమైన ప్రమాణం. అయినా కానీ పరిణితి క్రమ రహస్యాలను తెలుసుకోవాలని ప్రయత్నించేవారు ఈ పరిణామ క్రమం అది ఎలా జరుగుతుందో ఈ రహస్యాలు తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన నియమాలు మరికొన్నున్నాయి. ఈ నియమాలు జంతువుల నియమాలకు చాలా భిన్నంగా ఉంటాయి. అయితే పరిణతి చెందని తొలి ఆ మానవ జన్మల్లో మనిషిగా కన్నా ఎక్కువ జంతువులాగే ఉంటాడట. అంటే నిమ్న స్థాయిలో మానవుడు మొదటి జన్మలు తీసుకున్నప్పుడు అతడు జంతువులాగే ప్రవర్తిస్తాడు. మనిషి పట్ల భయాన్ని పోగొట్టుకున్న జంతు జన్మల నుంచి కొన్ని అలవాట్లను తెచ్చుకుని ఉంటాడు. అక్కడ తన బుద్ధి బలంతోనో, శారీరక బలంతోనో ఏ అలవాట్లు, పనులు చేశాడో అవే ఈ తొలి మానవ జన్మల్లో కూడా కొనసాగుతాయి. అంటే అక్కడ జంతు జన్మల్లో తను చేసినవన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటాడనమాట. ఆ బలాన్ని ఉపయోగించడం, అంటే తను బలవంతంగా ఎవరినైనా బాధ పెట్టడం గానీ, శారీరక బలంతో అలవాట్లు ఏమైనా అప్పుడు అవి తనకన్నా చిన్న జంతువులని చంపి తినేయడం ఇలాంటివన్నీ ఉంటాయి గదా! అలాగే తనకన్నా బలహీనంగా ఉన్న వాళ్ళని కొంచెం అదిలించడం, బెదిరించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడనమాట. మానవ ప్రపంచంలో అమల్లో ఉన్న ముఖ్యమైన తొలి చట్టం ఏమిటంటే పునర్జన్మ. ఈ పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం నేను అని చెప్పుకోదగిన చైతన్యం ఒక వ్యక్తిత్వాన్ని పొందిన తర్వాత మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటుంది. ఇప్పుడు ఒక మనిషి ఒకే ఆత్మతో ఉంటాడు. అదే జంతువులు అలా కాదు కదా! జంతువులకు సమిష్టి ఆత్మలు ఉంటాయి. 2 జంతువులకు ఒక ఆత్మ, లేకపోతే 10,000 జంతువులకు ఒక ఆత్మ అలా ఉంటుంది. ఎప్పుడైతే సింగిల్‌గా మనిషికి ఒకటే ఆత్మ వచ్చి వ్యక్తిత్వాన్ని పొందుతాడో అప్పుడు పునర్జన్మలు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మనిషిగా, మళ్ళీ మనిషిగా, మళ్ళీ మనిషిగా. అదే జంతువుల్లో అయితే ఇప్పుడు గుర్రంగా పుట్టింది మళ్ళీ గుర్రంగా పుట్టాలని ఏం లేదు.
ఇంకో జన్మ తీసుకోవచ్చు, ఇంకో జన్మ కానీ మనిషికి మళ్ళీ అదే మనిషి జన్మ తీసుకుంటూ ఉంటాడు. మళ్ళీ మళ్ళీ మానవ జన్మ తీసుకుంటాడు. అనుభవం ద్వారా అన్ని పరిసరాల్లోనూ భౌతిక పరిస్థితుల్లో నేర్చుకోదగిన అన్ని పాఠాలను నేర్చుకునే వరకు అంటే అన్ని రకాల వినయం నేర్చుకోవాలి, త్యాగం నేర్చుకోవాలి, క్రోధం నేర్చుకోవాలి, కక్ష నేర్చుకోవాలి. అన్నింట్లో నుంచి అతను అన్ని జన్మల్లో తలో రకం నేర్చుకుంటూ వస్తాడనమాట. కొన్ని కొన్ని జన్మల్లో కొంచెం ఎక్కువే తీసుకుంటాడు. కొన్ని జన్మల్లో 1, 2 నేర్చుకుంటాడు. అలా తను నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటాడనమాట. ఆ జీవశక్తి ఖనిజ ప్రపంచం ద్వారా, వృక్ష ప్రపంచం ద్వారా ఎదుగుతూ వస్తున్నప్పుడు ఈ చట్టం చాలా పరిమితంగా ఉంటుంది. అయితే ఆ దశలో అది అంతగా కనపడదు కూడా. జంతు ప్రపంచంలో, జంతు జన్మల్లో కూడా ఇది ఉంది. కాకపోతే చాలా పరిమితంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటిదాకా ఇంకా ఆత్మ ఒక ప్రత్యేక వ్యక్తిత్వంగా ఉన్న ఆత్మగా ఏర్పడి ఉండదు. ఎందుకంటే ప్రత్యేకమైన వ్యక్తిత్వం లేదు. జంతు జన్మకు గాని, ఖనిజ జాతికి గాని, వృక్ష జాతికి గాని. అందుకని అక్కడ పునర్జన్మలు గాని, జ్ఞానం అనేది గాని ఎక్కువేమీ ఉండదనమాట. ఎప్పుడైతే ఆత్మ పరిణతి క్రమంలో ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకుని మానవ జన్మలకు వస్తుందో ఈ పునర్జన్మ నియమం పూర్తిగా పనిచేయడం మొదలవుతుంది. మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేది మొదలవుతుంది. జంతువుల్లో లేకుండా మానవులకు వర్తించే మరో ముఖ్యమైన ధర్మం కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం మనుషుల్లోనే ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే మనుషులే కదా మరి దారి తప్పేది. జంతువులు వాటి సహజావబోధంలోనే ఉంటాయి. కార్యకారణ సిద్ధాంతంగా కూడా దీన్ని చెప్తారు. సమిష్టి ఆత్మ ప్రత్యేకమైన వ్యక్తిగత ఆత్మగా రూపొందిన క్షణం నుంచి ఈ సిద్ధాంతం పనిచేయడం మొదలవుతుంది. మనిషి యొక్క ప్రతి ఆలోచన, మాట, చేతలకు తప్పనిసరిగా ఒక ఫలితం ఉంటుంది. ఒక మనిషి ఒక మాట మాట్లాడినా, ఒక చేత చేసినా, ప్రతి దానికి ఒక ఆలోచన చేసినా ప్రతి దానికి కూడా ఒక ఫలితం అనేది ఉంటుంది. అది మంచా చెడా అనేది ఆ ఆలోచనని బట్టి ఆ వ్యక్తి చేసిన పనిని బట్టి ఫలితం ఏర్పడుతుందన్నమాట. అదే కర్మ సిద్ధాంతం. అది మంచి ఫలితం లేదా చెడు ఫలితం కావచ్చు. ఆ ఫలితాన్ని భౌతిక స్థాయిలో ఈ మానవ జన్మల్లో అనుభవించాలి. ఇందులో అబద్ధం అంటూ ఏమీ లేదు. క్రైస్తవ మతం చెప్పింది. ఎటువంటి విత్తనం విత్తుతావో అటువంటి పంటే వస్తుంది చేతికి అని. అంటే ఇప్పుడు మనం ఒక దుష్ట ఆలోచన చేస్తే దానికి తగినట్లుగా మనకి వేరే ఒక దుష్టుడి ద్వారా మనం కూడా అది పొందుతాము. మనం ఒక మంచి ఆలోచన చేస్తే మనకి కూడా ఆ సహాయం మనకు అందిస్తారు వేరే వాళ్ళ ద్వారా. మనకి ఏకి సహాయం చేసాం అనుకోండి, బి నుంచి మనకు సహాయం అందొచ్చు. ఏనే చేయాలని నేను రూల్ లేదు. అలాగే మనం ఏకి ఏదైనా అవమానపరచడమో, బాధ పెట్టడమో చేసాం అనుకోండి, సి నుంచి మనకు అవమానం రావచ్చు. అలా ఎలాగైనా ఫలితాన్ని పొందాల్సి వస్తుంది. అది మంచా చెడా మనం చేసిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కర్మ సిద్ధాంతం ప్రకారం స్వార్థపూరితంగా నువ్వు చేసిన ఒక పని వల్ల అవతలి జీవి బాధకు గురైతే దానివల్ల నీకు కొంత చెడు కర్మ చుట్టుకుంటుంది. తత్ఫలితంగా ఈ జన్మలో గాని, రాబోయే మరో జన్మలో గాని అటువంటి బాధనే నువ్వు మరొకరి వల్ల అనుభవించాల్సి వస్తుంది. ఒక జీవి గనక అవతల జీవి అది మనిషి అవని, జంతువు అవని ఏదైనా సరే బాధకి గురైతే దాని వల్ల నీకు కొంత చెడు కర్మ చుట్టుకుంటుంది. తత్ఫలితంగా ఈ జన్మలో గాని, రాబోయే మరో జన్మలో గాని అటువంటి బాధనే నువ్వు మరొకరి వల్ల అనుభవించాల్సి వస్తుంది. అదే మనం ఎవరికైతే చేస్తామో వాళ్ళే చెయ్యక్కర్లా. వేరే వాళ్ళ ద్వారా కూడా మనం పొందుతాం అన్నమాట. ఈ జన్మలోనా, అది వచ్చే జన్మలోనా అన్నది ఎలాగైనా జరుగుతుంది. అదే విధంగా ఒక మంచి పని నువ్వు చేసినందువల్ల నీకు మంచి కర్మ వస్తుంది. దానివల్ల నీ పాప కర్మ తుడిచిపెట్టుకుపోవచ్చు. ఒక చెడు కర్మ చేస్తావు, దానికన్నా మించిన మంచి కర్మ చేస్తే ఈ చెడు కర్మ తుడిచిపెట్టుకుపోవచ్చు. లేదా మరో కోణం నుంచి అయితే దయ నీకు లభించవచ్చు. దాని వలన ఎలా నువ్వు మంచి కర్మ చేస్తావు కదా, దాని వలన నీకు ఆ మంచి కర్మకు తగిన ఫలితం వేరే వాళ్ళ ద్వారా రావచ్చు. ఈ పాప కర్మ మీద తొలగించుకోవచ్చు, లేదా ఇంకొకళ్ళ ద్వారా మంచైనా జరగచ్చు. కొత్తగా ఏర్పడిన ఆత్మ మనిషి జన్మలెత్తడం మొదలు పెట్టినప్పుడు మంచి మాట, మంచి చేత, మంచి ఆలోచన కన్నా చెడు ఆలోచనలు, తెలివి తక్కువ పనులు, తెలివి తక్కువ మాటలు సహజంగా చాలా ఎక్కువగా ఉంటాయి. కొత్తగా మనిషిగా పుట్టినప్పుడు ఏం తెలియదు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు. వాడికి అప్పుడే బుడిబుడి నడకలో తప్పటడుగులు వేస్తున్నాడు. వాడికి ఏం తెలుసు? అలా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఎదురుకుండా ఏమున్నా ఢీ కొట్టేసుకుంటాడు. రోడ్డైనా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అడ్డంగా. వాడికి ఏం తెలీదు. అలా ఒళ్ళు తెలియకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అంతే.
ఎందుకంటే అప్పుడే కొత్తగా నడకొచ్చింది వాడికి. ఆ నడవడం చూసుకుంటాడు తప్ప, అక్కడ ఎదురుగుండా ఏదొస్తోంది ఆ ఆలోచన ఏమీ ఉండదు వాడికి. అలాగే మాటలొచ్చిన కొత్తల్లో కూడా పిల్లలు ఏదోటి మాట్లాడుతూ ఉంటారు. బుడబుడ బుడబుడ అంటూ మాట్లాడుతూ ఉంటారు ఏదో ఒకటి. అలాగా మనిషి జన్మలెత్తినప్పుడు మనం తెలివి తక్కువ పనులు చేయటం, మా తెలివి తక్కువ మాటలు మాట్లాడుతూ ఉండడం, ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం, సహజంగా చాలా ఎక్కువగా ఉంటాయట ఇవన్నీ కూడా. ఆలోచనలు కూడా సరైన ఆలోచనలు చెయ్యం. కర్మ సిద్ధాంతం తూచా తప్పకుండా పనిచేసినట్లయితే, తన కర్మల ఫలితంగానే మనిషి భయంకరమైన బాధలను ఒకే జన్మలో అనుభవించాల్సుంటుంది. ఎన్నో భయంకరమైన బాధలు కూడా అతనికి రావచ్చు. తాను చేసిన పనికి న్యాయమైన ఫలితాలు కదా అవి మరి. అటువంటి బతుకు బతకటం దుర్భరం, అసాధ్యం. అందుకే ఆ బాధలు తట్టుకోలేక నూతన మానవ ఆత్మలు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటాయి. అంటే ఎక్కువ కష్టాలు కమ్మేస్తాయి వాళ్ళని. అమ్మో! ఇన్ని కష్టాలా నేను తట్టుకోలేను అని ఆత్మహత్యకు కూడా వాళ్ళు వెనకాడరనమాట. అలాంటి స్థితులు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మానవతా సిద్ధాంతం కొంత పనిచేస్తుంది. దాని వలన ఒక జన్మలో తనకు మించిన బాధ ఏ మనిషి భరించాల్సిన అవసరం లేదు. ఒకే జన్మలో అన్నీ అనుభవించాలనే రూల్ లేదు. కొన్ని తీసుకొని కొన్ని అనుభవించి కొన్ని మళ్ళీ తర్వాత జన్మకి వాయిదా వేసుకోవచ్చు. ఆ సౌలభ్యం ఉంది మనకి. అందుకని అది కూడా ఉపయోగించుకోవచ్చు మానవుడు. అనుభవలేమితో అతడు చేసిన చెడు కర్మల ఫలితం అనుభవించగా, అనుభవాలు లేవు అతనికి. కొత్తగా వచ్చాడు ఆ జన్మకి. వచ్చినప్పుడు అతనికి అనుభవాలు తక్కువగా ఉన్న మూలాని ఆ చెడు కర్మల ఫలితం అనుభవించగా, మిగిలింది మంచి కర్మలతో కూడా రద్దు కానిది ముందు జన్మలకి మిగులుతుందిట. అంటే చెడు కర్మల ఫలితం కొన్ని అనుభవిస్తాడు, కొన్ని మిగుల్చుకుంటాడు. మళ్ళీ మంచి కర్మలతో కొన్ని కొన్నే రద్దవుతాయి. ఆ రద్దు కాకుండా మిగిలిపోయినవి కూడా ఉంటాయి. ఆ మిగిలినవి ఇవన్నీ కూడా ముందు జన్మలకి మిగుల్చుకుంటాడు. మళ్ళీ బ్యాంక్‌లో వేసుకున్నట్లుగా ఓవర్ డ్రాఫ్ట్ అంటారు దీన్ని. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లాగా పోల్చొచ్చుట వీటిల్ని. తొలి 300 మానవ జన్మల్లో చేసిందంతా వచ్చి ఈ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్‌లో పడుతూ ఉంటుంది. అయితే ఈ జన్మల పరంపరలో అతను అంతర్వాణిని సృష్టించుకుంటున్నాడు. అంటే తన లోపల ఒక అంతర్వాణి అనేది ఏర్పడుతుంది. అంటే ఈ అనుభవాల పరంపరలు పెరిగే కొద్దీ అతనిలో ఒక అంతర్వాణి అంటే తన లోపల నుంచి ఒక స్వరం అంతరంగం నుంచి ఒక స్వరం సృష్టించుకోగలుగుతాడనమాట. తన యొక్క అనుభవాలతో, అనుభవ జ్ఞానంతో. అది తప్పా, ఒప్పా, చెడా, మంచా అనేది కాదు. అక్కడ అనుభవాలను బట్టి అతని జ్ఞానం పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓహో! ఈ తప్పు చేస్తే ఇలా ఉంటుంది. ఈ మాట అంటే ఇలాంటి ఫలితం వస్తుంది. ఈ పని చేస్తే ఇలాంటి ఫలితం వస్తుంది. ఇదొక జ్ఞానం అన్నమాట. ఒక విషయం ఎవరికైనా ఇచ్చామనుకోండి, ఆ విషయంతో వాడు చనిపోతాడు. ఓహ్! ఎంత పాపం చేశామని పైలోకానికెళ్ళిన తర్వాత అక్కడ ఆకాశత్తులు వాటిలో చూసినప్పుడు, ఓహో! మనం ఈ విషయం ఇవ్వడం వల్ల మనిషి చనిపోయాడు. అంటే ఇంత తప్పుడు పని చేశాం మనము అని అప్పుడు వాడికి అక్కడికెళ్ళాక రియలైజేషన్ వస్తుంది. అదొక జ్ఞానము. అలా ప్రతి ఒక్కళ్ళు జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాం. ఒక తప్పు చేసినా ఈ భూమి మీద, ఒక మంచి చేసినా పైలోకానికెళ్ళిన తర్వాత అక్కడ చూసుకున్నప్పుడు, అప్పుడు తెలుసుకుని, ఓహో! ఈ తప్పు చేసాం, ఈ మంచి చేసాం, ఈ చెడు చేసాం, ఇలా చేసి ఉండకూడదు. ఇలా అన్నీ తెలుసుకుంటూ ఉంటాం మొదటి జన్మల్లో. తర్వాత వాళ్ళ సహజావబోధన, అంతరావబోధన అనేటువంటిది సృష్టించుకోవడం జరుగుతుంది. అంతర్వాణిని సృష్టించుకుంటాం. అంటే అతని చైతన్యం మాట్లాడగలిగిన స్థితికి ఎదుగుతుంది. లోపల తన చైతన్యం ఏదైతే ఉందో అది మాట్లాడుతూ ఉంటుంది ఆ చైతన్యం. ఆ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం మాట్లాడుతూ ఉంటుంది. అనుభవం పెరిగే కొద్దీ వివిధ జన్మల అనుభవసారం కూడే కొద్దీ అతి చిన్నదైన ఆ స్వరం పెరుగుతూ వస్తుందన్నమాట. చాలా జన్మల వరకు ఇది చెప్పుకోదగినంత పని చేయదు. ఎందుకంటే వాడు ఎంతసేపు ఆ పైన ఆ భౌతికమైన విషయాల్లోనే ఉంటాడు కాబట్టి, అంతర్వాణి విషయంలో అతనికి అంత అనుభవ జ్ఞానం లేదు కాబట్టి, లోపల అంతర్వాణి పనిచేయదు. ఒకవేళ పని చేసినా సన్నటి స్వరంతో చెప్పినా వాడు వినిపించుకోడు. రాను అనుభవాలు పెరిగే కొద్దీ, అతనిలో జ్ఞానం పెరిగే కొద్దీ, అప్పుడు ఆ అంతర్వాణి సౌండ్ పెరుగుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. పరిణతి చెందని మనిషికి జంతు ప్రపంచంలోని విషయాలు తెలిసుంటాయి కానీ, మనుషుల పద్ధతులు తెలియవు. పరిణతి చెందలేదు. కొత్తగా మానవ జన్మలకొచ్చాడు. అతనికి మనుషుల పద్ధతులు తెలియవు. కానీ జంతువుల గురించి తెలుస్తుంది. అందువలన ఇతరుల వస్తువులను తను సొంతం చేసుకోవాలని కోరుకుంటాడు. ఎక్కడైనా ఏదైనా చూస్తే అబ్బా! ఇలాంటిది నేను కూడా నాకు కూడా ఉంటే బావుండును. ఇది నేను తీసుకెళ్ళిపోతాను అని అది తీసుకెళ్ళిపోవచ్చు అతను. ఎత్తుకుపోవచ్చు అన్నమాట. అంటే జంతువులకి అలాగా
ఏదైనా చూస్తే తినాలనిపిస్తే తినేస్తాయి అవి. అది తప్పా, ఒప్పా అని ఆలోచించవు. అలాగే ఈ మనిషి కూడా మొదటి జన్మల్లో నిమ్న స్థాయి జన్మలు తీసుకున్నప్పుడు జంతు జన్మలకు సంబంధించిన జ్ఞానం ఉంటుంది కాబట్టి అతనికి ఏదైనా ఒక బజార్‌కెళ్ళినప్పుడు ఏదైనా సరుకులు షాపులో కొనుక్కుందాం అనుకున్నప్పుడు ఆ షాప్ యజమాని అటు చూస్తుండగా ఇటు తీసి ఇలాగ జేబులో పెట్టుకొని పట్టుకోవచ్చు. అంటే అలాంటివి ఉండిపోతాయన్నమాట అతనికి. ఆ జంతువులకు సంబంధించిన ప్రవృత్తి ఉండిపోతుంది. అలా ఇంకా ఇంకా అతని జంతు ప్రవృత్తి ఇంకా ఏంటంటే తనకు కావాల్సిన దాన్ని బలప్రయోగంతో కూడా స్వాధీనం చేసేసుకుంటాడు. ఒకవేళ మెడలో గొలుసు లాక్కెళ్ళిపోతూ ఉంటారు చూడండి. మరి అది బలప్రయోగంతో లాక్కెళ్ళిపోయినట్టే కదా! అంటే వాళ్ళకి ఆ జంతువుకు సంబంధించినవి ఏవైతే లక్షణాలున్నాయో అవి వీళ్ళలో ఉన్నాయి. వీళ్ళల్లో ఇంకా అంతర్వాణి పనిచేయట్లా. ఆ చైతన్యపు ఎరుక రాలేదు. అందుకని వీళ్ళకది తప్పనిపించదు. వెడుతూ వెడుతూ మనిషి అలాగా వెడుతూ ఉండగా మెడలో నుంచి ఇలా లాగేస్తారు. ఇక్కడ ఈ మెడ కట్ అయిపోయినా సరే, వీళ్ళు ఏమైపోయినా సరే, వాడికి కావాల్సింది గొలుసు. అలా బలవంతంగా కూడా తీసుకెళ్ళిపోతారనమాట. అది జంతువులకు సంబంధించిన ప్రవృత్తి. తనకు కావాల్సిన దాన్ని బలప్రయోగంతో స్వాధీనం చేసుకోవడం. అలాగే ఒక మనిషి ఇంకొక అమ్మాయిని అమ్మాయిల్ని రేప్ చేయడాలు ఇవన్నీ కూడా అలాంటివే వాటిలోకే వస్తాయి. జంతు ప్రవృత్తులనమాట అవన్నీ కూడా. మనిషి జన్మకొచ్చాక బలవంతుడైతే అదే పని చేస్తాడు. దాంతో పెద్ద తగాదా, ఫైటింగు. ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల తగాదాలు, ఫైటింగులు. దానిలో ఒక మనిషి చావు. ఇలా దీనివల్ల ఇంకో మనిషిని చంపడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మానవ ప్రపంచాన్ని పాలించే ధర్మాలు ఇక్కడ అమల్లోకొస్తాయి. హంతకుడిని పట్టుకుని విచారించి ఉరి తీస్తారు. మరణం ఒకడు ఈ గొడవలు పెట్టుకున్నాడు. వాడిని చంపేస్తాడు. ఒక మనిషిని హత్య కేసులో ఉరి శిక్ష ఏసేశారు. పై లెవెల్‌లో మనోమయ స్థాయిలో ఈ జ్ఞానం అంతా నిధిలో చేరుతుంది. ఒక మనిషిని నేను ఇలా చేశాను. ఈ జంతు ప్రవృత్తి నాలో ఉండిపోవడం వల్ల ఇలాంటి తప్పులు చేశాను. అందుకని ఒక మనిషిని కూడా చంపాను ఈ తగాదాలో. ఈ మనిషిని చంపడం ద్వారా నాకు ఉరి శిక్ష పడింది. ఈ జ్ఞానం అంతా కూడా అతనికి ఆ మనోమయ స్థాయిలో అతనికి ఆ జ్ఞానం ఆ నిధిలో చేరిపోతుందంట. ఆ పై లెవెల్‌లో. దీని ఫలితం ఏంటో ఆ జ్ఞాన భాండాగారంలో చేరి ఉంటుంది. అంటే దీనివల్ల ఇలాంటి పనులు చేయడం వల్ల ఫలితం ఏంటి అనేది అతనికి ఆ జ్ఞాన భాండాగారంలో చేరిపోతుంది. కాబట్టి తరువాతి జన్మలో అదే ఆత్మ మరో మనిషి జన్మ ఎత్తినప్పుడు ఇతరుల వస్తువు తనకు కావాలన్న కోరిక కలిగినప్పుడు వెంటనే ఆ జ్ఞాన భాండాగారం నుంచి అతని అంతరాత్మ హెచ్చరిస్తుంది. ఒరేయ్! నువ్వు కిందటి జన్మలో ఇలాగే చేసావురా బాబు! అది తప్పురా చేయకురా అలాగా అని చెప్తుందన్నమాట. లోపల నుంచి అంతరాత్మ ప్రబోధం స్టార్ట్ అవుతుంది వాడికి. ఆ శత్రువుని తాను చంపినట్లయితే ప్రభుత్వం చేతిలో అటువంటి గతే తనకు పడుతుందని చెప్తుంది. ఎవరైనా శత్రువులతో యుద్ధం చేస్తూ ఉంటాడు. మళ్ళీ కొట్టుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ దెబ్బలాడుకుంటూ ఉంటారు కదా! ఒళ్ళు తెలియకుండా కొట్టేసుకుంటూ ఉంటారు. అలా కొట్టుకుంటున్నప్పుడు వాడు చచ్చిపోయే స్థితికొచ్చినప్పుడు మళ్ళీ లోపల నుంచి అంతరాత్మ "ఒరేయ్ చంపకురా బాబు! కిందటి జన్మలో నువ్వు ఇలాగే చంపావు. ఉరి శిక్ష పడింది నీకు" అని అంతరావబోధంలో ఏదో ఒక అవగాహన ఏర్పడుతుంది వాడికి. హెచ్చరిస్తుంది లోపల నుంచి. ఈ విధంగా ప్రతి జన్మలోని ముఖ్య సంఘటనలు, వాటి ఫలితాలు ఆ జ్ఞాన భాండాగారంలో చేరుతూ, అది వృద్ధి పొందుతూ తరువాతి జన్మలో అక్కడ వాడు ఆగిపోతాడు. అంతరావబోధాన్ని అర్థం చేసుకున్నవాడైతే ఆగిపోతాడు. ఇంకా జంతు ప్రవర్తనలోనే ఉండిపోయి, ఇంకా రాక్షసత్వంగానే ఉన్నవాడైతే ముందుకెళ్ళిపోతాడు. కానీ సాధ్యమైనంత వరకు వెళ్ళడనమాట. ఆ అంతరావబోధన, అంతర్చైతన్యం ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టిందో వాళ్ళలో జ్ఞానం పెరిగినట్టే. ఆ జ్ఞానం పెరిగింది అంటే వాడది వింటాడు. అందుకనే చూడండి ఇంతమంది మానవులు ఎన్నో తగువులు, ఎన్నో గొడవలు జరుగుతున్నా అంత వెంటనే పొడి చేసుకోవడాలు అవి ఉండకుండా ఏదో ఆ తగువులాడుకోవడం, వెంటనే మళ్ళీ సామరస్యం చేకూర్చడం, పెద్దవాళ్ళందరూ చేరటం, ఇలాగా కొంత కొంత మనుషుల్లో కూడా న్యాయం ఉంది అనిపించేలాగా కాస్త పరిస్థితులు ఎత్తుకుంటున్నాయంటే, ఆ అంతరావబోధన పనిచేస్తోంది కాబట్టి కనీసం కొంతమందిలో అయినా. ఇలా ఈ విధంగా ప్రతి జన్మలోని ముఖ్య సంఘటనలు, వాటి ఫలితాలు ఆ జ్ఞాన భాండంలో చేరుతూ, అది వృద్ధి పొందుతూ తర్వాతి జన్మల్లో అవసరమైన చోట హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ చిన్న వివరణతో ఒక విషయం మనకు బాగా అర్థమవుతోంది. సున్నితమైన అంతరాత్మ ఉండి దాని మాటలు వినే మనిషిలో ఉన్న ఆత్మ ఆ సున్నితమైనటువంటి అంతరాత్మ లోపల ఉండి మనిషితో మాట్లాడినప్పుడు, ఆ చైతన్యం మాట్లాడినప్పుడు ఆ అంతర్వాణి పైకి వస్తోంది అంటే, ఆ ఆత్మ వృద్ధాత్మ అని అర్థం. అంటే ఎన్నో జన్మలు తీసుకుని ఎన్నో అనుభవాలు గడించి జ్ఞాన భాండాగారంలో తన జ్ఞానాన్నంతా నిక్షిప్తం చేసుకున్న మనిషి అయితే వృద్ధాత్మ అంటారనమాట. ఆ మనిషిని. అంటే అలా అర్థం చేసుకోగలిగే మనిషి ఎవరైతే ఉన్నారో ఆ లోపల ఉన్నది వృద్ధాత్మ.
అదే మరి డాబుడుగా ఉంటాడు, మంచిగా ఉంటాడు, 10 ఉంగరాలు పెట్టుకుంటాడు, ఒక కత్తి పట్టుకుని బుడుగుమని పొడి చేస్తాడు. వాడిది ఉన్నతాత్మ కాదు, వృద్ధాత్మ కాదు అతనిది. నిమ్న చే నిమ్న వృ నిమ్న జ మా మానవుడిగా పుట్టాడు అతను. నిమ్న జాతిలో పుట్టినట్టు. అంటే తక్కువ జన్మలు తీసుకున్నాడు. అప్పుడే మొదటి జన్మల్లో ఉన్నాడు. జంతు జన్మ నుంచి మానవ జన్మకి వచ్చాడు అని అర్థం. అదే రాను రాను జ్ఞాన భాండాగారాలు పెరిగి అతనికి అంత జ్ఞానం ఉదయించి, ఆ లోపాల నుంచి తనకొచ్చిన అంతరావబోధన విని, మంచి మనిషిగా మారాడు, చక్కగా ప్రవర్తిస్తున్నాడు అంటే అతను వృద్ధాత్మ అని అర్థం. గత జన్మల్లో చక్కని అనుభవాలు గడించి ఉంటే తప్ప మంచి నిపుణత కలిగిన చైతన్యం, జ్ఞాన భాండం ఏర్పడదు. మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాము అంటే మనం అందరం వృద్ధాత్మలమే. ఎందుకంటే మనం వీటికి ఆకర్షితులం అవుతున్నాము అంటే మనం ఎన్నో జన్మల్లో ఎన్నో రకాల అనుభవాలు గడించిన వృద్ధాత్మలం మనందరం కూడా. ఇక్కడ ఈ చిన్న పాప మాట్లాడింది ఇందాక మీరు విన్నారో లేదో. ఆ పాప చిన్నదే కానీ తన్ని వృద్ధాత్మ. ఇందాక వాయిస్ బ్రేక్ అవుతుంది అని చెప్పింది ఒక పాప. విన్నారో లేదో మీరందరూ. ఆ పాప వృద్ధాత్మ. అందుకనే తను అంత ఇంట్రెస్టింగ్ గా వింటుందన్నమాట. అంటే వయసు చిన్నదవ్వచ్చు. భౌతికంగా వయసు చిన్నది. కానీ ఆత్మ ఎప్పటినుంచో ఉంది. ఎప్పటినుంచో జన్మలు తీసుకుంది. ఎన్నో జన్మలు తీసుకుంది. అన్ని ఆత్మలు ఒకేసారి వచ్చాయండి. ఆత్మల్లో తేడా లేదు. కానీ ఆ ఆత్మలు ఈ భూమి మీదకి రావటంలో వృద్ధాత్మని, బాలాత్మని, యువాత్మని, శైశవాత్మని ఈ రకరకాలుగా ఉన్నాయన్నమాట. అందుకని ఆ అన్ని ఆత్మలు ఒకటే వయసు. మన ఆత్మలన్నిటిది ఒకటే వయసు. ఒకేసారి భగవంతుడి నుంచి మనందరం ముక్కలు ముక్కలుగా బయటకొచ్చిన వాళ్ళమే. చైతన్యపు ముక్కలుగా. కానీ ఈ భూమి మీదకి వచ్చిన జన్మలు ఎక్కువ తీసుకున్న వాళ్ళు వృద్ధాత్మలు. విముక్తాత్మలు చాలా రకాలున్నాయి ఇందులో. వృద్ధాత్మ, శైశవాత్మ, బాలాత్మ, వృద్ధాత్మ, ప్రౌఢాత్మ, విముక్తాత్మ, పరమాత్మ. ఇక్కడికొచ్చేసరికి పరమాత్మ స్థితి మనది. దాదాపు 200 జన్మ వరకు ఒక్కొక్క జన్మలో మంచి కర్మల కంటే చెడు కర్మలే ఎక్కువ చేస్తూ ఉంటాడు. 200 జన్మల వరకు చెడు కర్మలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం. ఈ మూడిట్లో కూడా కనీసం 200 జన్మలుంటాయి. ఈ 200 జన్మలు సాధ్యమైనంత వరకు చెడు కర్మలే ఎక్కువ ఉంటూ ఉంటాయట. వాటిల్లో కొన్ని కష్టాలు, దురదృష్టం అనుభవించడం ద్వారా నశించిపోతాయి. కష్టాలు అనుభవించొచ్చు, దురదృష్టంతో ఉండొచ్చు, రకరకాల బాధలు కలగొచ్చు, రోగాలు రావచ్చు. వాటితో కొన్ని కర్మలు నశించిపోతాయి. ఆ మిగిలింది ఓవర్ డ్రాఫ్ట్ చేరిపోతుంది. ఆత్మ పరిణతి చెందే కొద్దీ, అనుభవం గడించే కొద్దీ లోక జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. చెడు చేస్తే కష్టాలు వస్తాయని చెప్తూ ఉంటుంది లోపల నుంచి. మంచి పనులు, దయగల పనులు చేస్తే ఆనందం కలుగుతుందని, మంచి స్నేహితులు ఏర్పడతారని చెప్తుంది లోపల నుంచి. ఈ విధంగా అతడు పరిణతి చెందుతూ ఒక స్థాయికి చేరుకుంటాడు. ఒక జన్మలోనే చెడు కర్మ కంటే మంచి పనుల ఫలితమైన మంచి కర్మ ఎక్కువగా చేస్తాడు. ఎందుకంటే మంచి పనులు చేస్తే మంచిదని తెలుసుకుని ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ అందరికి అన్నదానాలు, వస్త్రదానాలు, యజ్ఞాలు, యాగాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడన్నమాట. ఇది మానవాత్మ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన దశ. ఎందుకంటే ఇప్పటి నుంచి అతను ఉపయోగకరమైన వ్యక్తిగా, సంఘంలో విలువ కలిగిన మనిషిగా తయారవుతాడు. ఇంక రాబోయే జన్మలన్నింట్లోనూ కొత్త జన్మ తీసుకోబోయే ముందు అతని ఓవర్ డ్రాఫ్ట్ లో నుంచి కొద్దిగా తీసి ఆ జన్మలో అనుభవించడానికి కేటాయించడం జరుగుతుంది. అప్పుడు అతనికి కొంచెం తగ్గుతూ ఉంటాయన్నమాట. ఆ చెడు కర్మలు తగ్గుతూ ఉంటాయి. మంచి పనులే చేస్తున్నాడు కదా, అప్పుడు ఆ ఓవర్ డ్రాఫ్ట్ లోంచి కొన్ని తెచ్చుకుంటూ ఉంటాడు. ఎన్నైతే ఉన్నా ఆ బ్యాంక్ అకౌంట్ లో దాచుకున్నాడు కదా, అవి కొన్ని జన్మలకి కొన్ని అనుభవించడానికి తెచ్చుకుంటూ ఉంటాడు. దీంతో పాటు ఆ జన్మలో చేసిన చెడు కర్మను కూడా అనుభవించేయడం జరుగుతుంది. దాన్ని అనుభవిస్తాడు, ఆ జన్మలో చేసిన చెడు కర్మను కూడా అనుభవించేయడం జరుగుతుంది. అంటే ఎక్కడికక్కడ బ్యాలెన్స్ రద్దు చేసుకుంటూ ఉంటాడన్నమాట. దయతో చేసే మంచి పనుల వలన అతనికి సుఖ సంతోషాలు ఏర్పడతాయి. పరిణతి మార్గంలో చక్కగా ఎదుగుతాడు. మానవ ప్రపంచంలో అవసరమైన అనుభవాన్ని అంతా మనుషులు ఎలా పొందగలుగుతున్నారు అనేది నీకు అర్థం కావాలి అంటే నేను చెప్పబోయే ప్రతిపాదనను నువ్వు అంగీకరించాలి అని చెప్తున్నారు ఆయన. ఏమని చెప్తున్నారంటే, మానవుడు ఒక ఆత్మ. ఎదగని నిమ్న స్థాయి నుంచి, అంటే అడవి మనిషి స్థాయి నుంచి పరిపూర్ణమైన మనిషిగా ఎదిగే పరిణతి క్రమంలో మనిషి 3 చైతన్య వాహనాలను లేదా 3 శరీరాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అవి ఏమిటి అంటే మనోమయ శరీరం, ప్రాణమయ శరీరం. ప్రాణమయ శరీరం అన్నా యాతనా శరీరం అన్నా ఒకటే. మనోమయ శరీరము, ప్రాణమయ శరీరము,
లేదా యాతనా శరీరము, భౌతిక శరీరము. 3 శరీరాలన్నమాట. ఆఖరిదైన ఈ భౌతిక శరీరంతో నువ్వు, నేను పనిచేస్తున్నాము. మనిషి కంటికి కనపడేది ఈ భౌతిక శరీరమే. ఈ 3 శరీరాలను మనం 3 వేరు వేరు చైతన్య స్థాయిల్లో ఉపయోగిస్తాము. మనోమయ స్థాయిలో, ప్రాణమయ స్థాయిలో, భౌతిక స్థాయిలో 3 రకాల చైతన్య స్థాయిల్లో వీటిని ఉపయోగిస్తాం. మనోమయ ప్రపంచంలో పైభాగంలో ఉండే నేనుని ఈ 3 శరీరాలు ఆధారంగా చేసుకుని పనిచేస్తాయి. దానినే కారణ స్థాయి అంటారు. కారణ స్థాయి అనేది కూడా ఒకటుంది. ఒకానొక ఆత్మ అన్నది కారణ స్థాయి నుంచి కొత్త జన్మ తీసుకునేటప్పుడు ఒక ఆత్మ కారణ స్థాయి నుంచి కొత్త జన్మ తీసుకోవడానికి వస్తుంది. కారణ స్థాయి అనేటువంటి ఒక స్థితిలో అది ఉంటుంది. అక్కడి నుంచి కొత్త జన్మ తీసుకునేటప్పుడు ఈ 3 శరీరాలను ధరిస్తుందన్నమాట. కారణ శరీరం అనుకోండి. కారణ శరీరం ఫస్ట్ తీసుకుని తర్వాత వచ్చి తను ఈ 3 శరీరాలను ధరిస్తుందిట. ఆ ఆత్మను ఒక నగ్న మానవుడిగా ఊహించుకో. ఒక నగ్నంగా ఉన్న ఒక మానవుడిగా ఊహించుకుని అతను ఈ 3 దుస్తులను లేదా శరీరాలను ధరించడానికి సిద్ధపడుతున్నాడు. అతి తక్కువ సాంద్రత కలిగిన శరీరం మనోమయ శరీరం. చాలా సాంద్రత తక్కువగా ఉంటుంది. అంటే బరువు అది ఉండదు. ఏమి తేలిగ్గా ఉంటుందది. అలాంటిది మనోమయ శరీరం. మనోమయ ప్రపంచం ఏ తత్వంతో చేయబడిందో, మనోమయ ప్రపంచం అని ఒకటి ఉంటుందండి. ఆ మనోమయ ప్రపంచం ఏ తత్వంతో అంటే ఈ పంచభూతాల్లో ఏ తత్వంతో అయితే ఆ మనోమయ శరీరం ఏర్పడిందో ఆ తత్వంతో ఈ మనోమయ శరీరం ఏర్పడుతుందట. ఆ మనోమయ శరీరాన్ని ఫస్ట్ తన చుట్టూ చుట్టుకుంటుంది ఈ ఆత్మ. దాంతో మనోమయ శరీరం ఏర్పడుతుంది. ఇది మనిషి వేసుకునే లోపలి దుస్తులు లాంటివి. ఒక లోపలి దుస్తులు మనిషి వేసుకుంటే ఎలా ఉంటాయో అలాగా ఆ మనోమయ శరీరం అన్నమాట. ఒక్కో ఆత్మ ధరించే మనోమయ శరీరం ఆ ఆత్మ గత జన్మల చివరి నాటికి మానసికంగా ఎంత ఎదిగిందో దానికి తగిన విధంగానే ఉంటుందట. గత జన్మలో మానసికంగా ఎంత ఎదిగి ఉందో ఆ ఆత్మ దానికి తగినట్లుగా ఉన్నటువంటి అలాంటి మానసికమైనటువంటి తొడుగుని వేసుకుని వస్తుంది. అది మనోమయ శరీరము. ఆ మనోమయ శరీరం అంతకు ముందు జన్మలో ఎంత ఎదిగి ఉందో దానికి తగినట్లే వేసుకుని తెచ్చుకుంటుంది. కనుక ఎదగని మానవుని మనోమయ శరీరానికి ఎదిగిన ఆత్మ యొక్క మనోమయ శరీరానికి చాలా తేడా ఉంటుంది. ఎదిగిన ఆత్మకి ఎదగని ఆత్మకి మనోమయ శరీరంలో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఎదగని ఆత్మ మనోమయ శరీరం ఎలా ఉంటుంది? సినిమాకి వెళ్దామా, షికారుకి వెళ్దామా, వాడిని చంపేద్దామా, వీడిని పొడి చేద్దామా, లేకపోతే ఏదో పేకాట ఆడుకుందామా, లేకపోతే ఏదో క్లబ్బులకు వెళ్దామా, ఏవో ఇంకా అలాగ ఏదో క్రూర కృత్యాలు చేద్దామా, జంతువుని చంపేద్దామా, ఇలా ఉంటుందన్నమాట. వాడి ఆలోచనలు ఎప్పుడు కూడా నిమ్న స్థాయిలో ఉంటాయన్నమాట. ఉన్నత స్థాయిలో ఉండవు. అదే ఎదిగిన ఆత్మకు సంబంధించిన మనసు ఎలా ఉంటుంది? అబ్బా ధ్యానం క్లాస్‌కి వెళ్దాంలే, ధ్యానం విందాం, ధ్యానం చెప్తారట కదా! అదేదో తెలుసుకుందాం. పోనీ కాసేపు ధ్యానం చేద్దాంలే, ఈ టీవీ సీరియల్స్ ఏం చూస్తాం. ఇలాగా ఈ మనోమయ శరీరం ఇలా మాట్లాడుతుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉపయోగపడుతుంది. దీనికి దానికి తేడా ఉంటుందన్నమాట. ఆ తేడాన్ని మనం తెలుసుకోగలుగుతాం. తెలిసిపోతుంది. ఎదగని మానవ ఆత్మకి, ఎదిగిన మానవాత్మకి మనోమయ శరీరంలో తేడాలుంటాయట. అలాగే ఎదిగిన ఆత్మ యొక్క మనోమయ వృద్ధాత్మకు అంటే ఎదిగిన ఆత్మకు అనేక జన్మల అనుభవం ఉంటుంది కదా! తర్వాత ఆ చైతన్య ఉనికి మనోమయ వస్త్రం పైన ప్రాణమయ వస్త్రాన్ని ధరిస్తుంది. ఎన్నో అనుభవాలు పొందిన తర్వాత ఈ మనోమయ వస్త్రం పైన ప్రాణమయ వస్త్రాన్ని కూడా ధరిస్తుందిట. ప్రాణమయ వస్త్రాన్ని ధరిస్తుంది. ఈ వస్త్రం ప్రాణమయ పదార్థంతో తయారయ్యి ప్రాణమయ పదార్థం అనేది ప్రాణమయ పదార్థం దేంతో ఆ లోకం అది ఒక పదార్థంతో తయారు చేయబడుతుంది. అంటే ఒక శక్తి, ఒక ఎనర్జీ అనుకోండి. ఆ ప్రాణమయ పదార్థంతో తయారయ్యి మనోమయ వస్త్రం కన్నా మొరటుగా ఉంటుందట. మనోమయ వస్త్రం సాంద్రత తక్కువగా ఉంటుంది. ఈ ప్రాణమయ వస్త్రం మాత్రం కొంచెం మొరటుగా ఉంటుంది దానికన్నా. ఈ ప్రాణమయ శరీరం మనోమయ శరీరం పైన ఉంటుంది. ఒక మనోమయ శరీరం ఇలా లోపల ఉంటే దానిపైన ప్రాణమయ శరీరం ఉంటుందన్నమాట. ఆ ప్రాణమయ శరీరం ప్రాణమయం అనేది అది కూడా ఒక పదార్థం. ప్రాణమయ పదార్థంతో తయారై ఉంటుందిట. ఈ ప్రాణమయ శరీరం మనోమయ శరీరం పైన ఉంటుంది. దీని స్థాయి కూడా ఆ ఆత్మ ఎదుగుదలని బట్టే ఉంటుంది. ఈ ప్రాణమయ శరీరం కూడా అంతకు ముందు జన్మల్లో ఈ ఆత్మ ఎదుగుదల ఎంత వరకు ఉందో దాన్ని బట్టి ఉంటుంది.
ఈ ప్రాణమయ శరీరాన్ని లేదా సూక్ష్మ శరీరాన్ని మనిషి వేసుకునే వెలుపలి వస్త్రాలుగా భావించవచ్చు. అంటే ఒక పైన వేసుకునే లోపల వేసుకునే బనీను అలాంటివేమో మనోమయ శరీరం అయితే, పైన వేసుకునే షర్ట్ లాంటిదేమో ఈ ప్రాణమయ శరీరం. ఇప్పుడిక అంతకంటే మొరటుగా దట్టంగా ఉండే శరీరం అవసరమవుతుంది. దానిని పొందాలి అంటే భౌతిక స్థాయిలో భౌతిక సాధనం కావాలి. మరో విధంగా చెప్పాలంటే ఒక స్త్రీ ఒక పురుషుడి సహాయంతో ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఈ కొత్త భౌతిక శరీరం ఆత్మ గత జన్మల్లో చేసుకున్న కర్మలకు తగినట్లుగా ఏర్పడుతుందట. ఆ గత జన్మల్లో తను చేసుకున్న కర్మల్ని బట్టి ఈ కొత్త భౌతిక శరీరం ఏర్పడుతుంది. మిగిలిన శరీరాల్లాగానే ఈ భౌతిక శరీరాన్ని మనిషి ధరించే ఓవర్ కోట్ తో పోల్చొచ్చు. షర్ట్ పైన ఓవర్ కోట్ వేసుకుంటాం కదా, ఆ ఓవర్ కోట్ తో పోల్చొచ్చుట ఈ భౌతిక శరీరాన్ని. కాబట్టి మీకు కనపడే ప్రతి మానవుడు వాస్తవానికి ఒకదాని లోపల మరొకటిగా 3 శరీరాలను ధరించి ఉంటాడు. ప్రతి మానవుడిని మీరు ఒకసారి ఏ మానవుడిని చూసినా, ఏ అమ్మాయిని చూసినా, అబ్బాయిని చూసినా సరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 3 శరీరాలు ఉన్నాయి వీళ్ళకి. లోపల మనోమయ శరీరం ఉంది, పైన ప్రాణమయ శరీరం ఉంది, ఆ పైన ఈ భౌతిక శరీరం ఉంది అనేది జ్ఞప్తిలో పెట్టుకొని ఉండండి. అయితే ఈ వెలుపలి భౌతిక శరీరం దళసరిగా ఉండడం వలన లోపల ఉన్న మిగిలిన రెంటిని చూడలేకపోతున్నాం. ఈ పైన ఉన్నది బాగా దళసరిగా ఉంటుంది కదా మన భౌతిక శరీరం. దీని వలన ఆ లోపల ఉన్న శరీరాలు మనకి కనపట్టలేదు. మనిషి చనిపోయినప్పుడు జరిగేదల్లా ఏమిటంటే ఈ వెలుపల తొడుగుని వదిలేస్తున్నాడు. భౌతిక శరీరాన్ని వదిలేస్తాక కూడా మనిషి ఇంకా ఉన్నాడు. ప్రాణమయ మనోమయ శరీరాలు ఇంకా ధరించే ఉన్నాడు. ఇప్పటికీ వెలుపల ఉన్నది ప్రాణమయ శరీరం, దాని లోపల మనోమయ శరీరం ఉంది. మరణాంతరం నిజానికి ఏం జరుగుతుందో చెప్పబోయే ముందు ఈ శరీరాల గురించి మరికొంత చెప్పాలి నీకు అంటున్నారు ఆయన. మనం భౌతిక నేత్రాలతో చూసే భౌతిక శరీరం ఏదైతే ఉందో ఆ భౌతిక శరీరం చాలా దళసరిగా ఉండే భౌతిక పదార్థంతో తయారైంది. మనం భౌతిక నేత్రాలతో ఈ కళ్ళతో చూస్తే కనుక ఆ భౌతిక శరీరం ఏదైతే ఉందో ఆ భౌతిక శరీరం చాలా దళసరిగా ఉండే భౌతిక పదార్థంతో తయారైంది. భౌతిక శరీరానికి కొంచెం తక్కువ దళసరిగా ఉండే ఎథరిక్ డబుల్ ఉంటుంది. దీనికన్నా ఎథరిక్ డబుల్ అని ఇంకొక తొడుగు ఉంటుంది కదా మనకి. ఆ తొడుగు మనిషి బతికున్నప్పుడు భౌతిక శరీరాన్ని వదిలి చనిపోయినప్పుడు కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అది. అయితే నివాసయోగ్యమైనదే శరీరం అనుకుంటే మాత్రం అది అటువంటిది కాదు. ఇది కంటికి కనపడదట. దాన్ని చూడాలి అంటే నిమ్న స్థాయి దివ్య దృష్టిని ఎథరిక్ స్థాయి అంటే ఎథరిక్ దృష్టిని పెంపొందించాలి. అంటే ఒక ఎనర్జీ దృష్టి ఉండాలి తప్ప మామూలు కళ్ళకి కనిపించదు అది. ఆ ఎథరిక్ శరీరం ఏ పదార్థంతో అయితే చేయబడిందో ఆ పదార్థం మన నరాల చుట్టూ ఆవరించి ఉంటుంది. మన నరాలు ఏవైతే ఉన్నాయో ఆ నరాల చుట్టూ, ఆ నరాల లోపల ఉండదట అది. కరెంట్ ఎలా ఉంటుంది, కరెంట్ తీగకి చుట్టూ వ్యాపించి ఉంటుందట. అలాగే ఈ నరాల చుట్టూ, మన నరాల చుట్టూ ఆవరించి ఉంటుందట అది. ఒకానొక భావం ఏమని చెప్తుందంటే కరెంటు వైరు లోపల వైరు వెంట ప్రవహించేది కరెంటు వైరు లోపల వైరు వెంట కాదు ప్రవహించేది, ఆ వైరును ఆవరించుకుని ఏ ఎథరిక్ పదార్థం అయితే ఉందో దాని వెంట ప్రవహిస్తుంది. నరాల చర్యల విషయంలో కూడా ఇదే జరుగుతుందట. నరాల ప్రవాహం తెల్లని భౌతిక నరాల వెంట ప్రవహించదుట. దాన్ని ఆవరించుకుని ఉన్న ఎథరిక్ పదార్థం వెంట, భౌతిక నరాల వెంట ఉన్న ఎథరిక్ పదార్థాన్ని తొలగించినట్లయితే మనకు అసలు ఏ రకమైన స్పర్శ లేకుండా పోతుంది. మనకి స్పర్శ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఆ ఎథరిక్ పదార్థం తొలగిపోతే, మనలో ఎథరిక్ పదార్థం అని ఒకటి ఉంటుంది, అది లేకపోతే మనకి స్పర్శే ఉండదట బాడీకి. ఎనస్థీషియా ఇస్తారు కదా, మత్తు మందు ఇస్తారు మనకి ఎప్పుడైనా ఆపరేషన్ అది చేసినప్పుడు. అలా ఎనస్థీషియా లేదా మత్తు మందు ఇచ్చినప్పుడు జరిగేది అదే. శరీరం మొత్తానికి ఇవ్వకుండా శరీరంలో ఒక భాగానికి మాత్రమే మత్తు మందు ఇచ్చినప్పుడు సంబంధిత నరం నుంచి కొంత దూరం వరకు స్పర్శను మోసుకొచ్చే ఎథరిక్ పదార్థాన్ని తరిమిస్తుందన్నమాట. అంటే మనకి స్పర్శనివ్వటానికి కారణం ఆ ఎథరిక్ డబుల్ అన్నమాట. ఆ ఎథరిక్ డబుల్ మన నరాల చుట్టూ వ్యాపించి ఉంటుందిట ఒక పొరలాగా. అయితే అది అలాగా దాన్ని తరిమేసి ఆ కాస్త దూరంలో ఎక్కడైతే ఆపరేషన్ చేయాలో ఆ ఆపరేషన్ ఉన్న చోట ఇంజెక్షన్ చేస్తే మత్తు ఇంజెక్షన్. ఇప్పుడు కంటికి ఆపరేషన్ అనుకోండి, ఆ కంటిలో ఇంజెక్షన్ ఇస్తే ఆ ప్లేస్ లో స్పర్శ తెలియకుండా అయిపోతుంది అనమాట. ఆ ప్లేస్ కు మాత్రమే ఆ ఎథరిక్ పోతుంది, దగ్గరగా ఉండకుండా దూరం వెళ్తుంది.
తెల్లని భౌతిక నరం అక్కడే ఉంది. ఎక్కడికి పోలేదు. నరం మాత్రం అక్కడే ఉంది. కానీ నరం చుట్టూ ఉన్న ఎతిరిక మాత్రం దూరం వెళ్ళింది. లక్షణంగా కంటికి కనపడుతూ ఉంటుంది ఈ తెల్లని నరం. కానీ దానికి సంబంధించిన ఎతిరిక లేదు. అయితే దాన్ని కోసినప్పుడు పేషెంట్‌కు స్పర్శే తెలీదు. పెద్ద ఆపరేషన్ చేసేటప్పుడు మరింత బలమైన మత్తుమందు శరీరం మొత్తం ఎక్కేలా ఇస్తారు. ఒక పెద్ద ఆపరేషన్ అయితే వాళ్ళకి అదే ప్లేస్ కాకుండా మొత్తం శరీరానికి ఇచ్చేస్తారు. జనరల్ అనస్థీషియా. అప్పుడు ఈ చిక్కటి భౌతిక శరీరం నుంచి ఆ ఎతిరిక పదార్థాన్ని దాదాపు పూర్తిగా తొలగించేయడం జరుగుతుంది. ఆ తొలగించడంలో 100% ఎతిరిక పదార్థాన్ని తొలగించేసినట్లయితే పేషెంట్ చనిపోవడం కూడా జరుగుతుంది. అందుకే చూడండి మత్తిచ్చినప్పుడు సరైన పాళ్ళల్లో ఇవ్వకుండా కొంచెం ఎక్కువ మత్తిస్తే చనిపోతారు మనుషులు. అందుకని చాలా జాగ్రత్తగా అనస్థీషియా ఇచ్చినప్పుడు ఆ ఎతిరిక్ అనేది పూర్తిగా 100% తొలగించబడకూడదు. కొంత కనీసం 5% ఎంతో ఉండాలన్నమాట. అలా ఉండకుండా మొత్తం తొలగించేస్తే ఆ మనిషి చనిపోవడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. ఆ ఎథిరిక్ వల్లే మనకి స్పర్శ అనేది ఏర్పడుతుంది మనిషికి. మత్తుమందు మోతాదు ఎక్కువైతే చనిపోతారు. దూరం తొలగించబడిన ఎథిరిక్ పదార్థం తిరిగి శరీరాన్ని ఆవహించలేకపోతుంది. ఆ ఎథిరిక్ అనేది ఈ శరీరాన్ని మళ్ళీ ఆవహిద్దాం అనుకుంటుంది కానీ ఆవహించలేకపోతుందన్నమాట. ఈ ఎథిరిక్ పదార్థం ఉల్లిపొరంత పల్చగా, పారదర్శకంగా ఉంటుంది. ఉల్లిపొర ఎంత పల్చగా ఉంటుందో, ఆ పల్చగా ఉండి పారదర్శకం అంటే అవతల వైపు వస్తువు కూడా చూడగలుగుతాం మనం. అలాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు స్పిరిచువల్ రియాలిటీ అని ఒక సీడీ ఉంది. అది చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. మనిషి చనిపోయినప్పుడు లోపల నుంచి ఇలాగా ఒక ఆత్మ రూపంలో ఒకటి బయటకొచ్చేస్తుంది. అది మళ్ళీ దాంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది గానీ వెళ్ళలేకపోతూ ఉంటదన్నమాట. అలాగా ఆ ఎథిరిక్ బయటకు విడిపోయిన తర్వాత లోపలికి వెడదామని ప్రయత్నించినా కూడా అది బయటికి ప్రవేశించడానికి కుదరదు. ఎందుకంటే సిల్వర్ కార్డ్ అని ఉంటుంది. ఆ సిల్వర్ కార్డ్ కట్ అయిపోతుందన్నమాట. ఆ మనిషికి ఆ ఎథిరిక్ డబుల్‌కి ఉన్నటువంటి ఆ సిల్వర్ కార్డ్ ఎప్పుడైతే కట్ అయిపోయిందో ఇంక అది మళ్ళీ దీంట్లోకి రావాలన్నా రాలేదు. ఆ ఎథిరిక్ పదార్థం ఉల్లిపొరంత పల్చగా, పారదర్శకంగా ఉంటుంది. అవసరమైనంత సాగుతుంది. భౌతిక శరీరంలో ఇది ఒక ముఖ్యమైన భాగం. ఇది చేసే పని మరొకటి కూడా ఉంది. నిద్ర సమయంలో భౌతిక శరీరానికి, ప్రాణమయ శరీరానికి మధ్య లింకు లాగా కూడా ఇది పనిచేస్తుంది. అదే సిల్వర్ కార్డ్ అన్నమాట. ఈ భౌతిక శరీరానికి, ప్రాణమయ శరీరానికి మధ్య లింకు లాగా పనిచేస్తుంది. జీవాత్మమైన నువ్వు మంచం మీద పడుకుని ఉన్న భౌతిక శరీరం నుంచి విడివడి వెలుపలికి వచ్చినప్పుడు ఎథిరిక్ పదార్థంతో చేయబడిన తీగ ఒకటి మీ ప్రాణమయ శరీరానికి అతుక్కుని ఉంటుంది. దాని ముఖ్యమైన ఎథిరిక్ పదార్థం అంతా మీ భౌతిక శరీరం లోపల చుట్టూ ఆవరించుకుని ఉంటుంది. మీ ప్రాణమయ శరీరంతో మీరు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళాలనుకున్నా, ఎంతంత దూరం ప్రయాణం చేయాలనుకున్నా, మంచం మీద పడుకుని ఉన్న మీ భౌతిక శరీరం నుంచి మీరు వెళ్ళాలనుకున్నంత దూరం అది సాగుతూనే ఉంటుంది. దీన్నే ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు. ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యి ఈ సిల్వర్ కార్డ్ ఉంటుంది. అది సాగుతూ ఉంటుందన్నమాట. ఎంత దూరమైనా ఈ ఆస్ట్రల్ బాడీ వెళ్ళిపోతుంది. ఎక్కడికి కావాలంటే అక్కడికెళ్ళి అన్ని చూసి వస్తూ ఉంటుందన్నమాట. ఈ శరీరం ఇక్కడే ఉంటుంది మంచం మీదే. మళ్ళీ ఎప్పుడైనా గబుక్కుని ఈ శరీరానికి ఆ ఆస్ట్రల్ బాడీని ఒకసారిగా రావాలని ఇక్కడ థాట్ వస్తే వచ్చేసి చేరిపోతూ ఉంటుంది మళ్ళీ. అవన్నీ ఈయన చెప్తున్నారన్నమాట పీటర్‌కి. ఇలాగా జరుగుతుంది అని. నువ్వెక్కడున్నా సరే మళ్ళీ మేల్కోవాల్సిన శరీరం ఈ మేల్కోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఒక అర్జెంట్ సందేశం ఈ ఎథిరిక్ తీగ వెంట మీరు ఎక్కడ ఉంటే అక్కడకు అందుతుంది. ఈ ఎథిరిక్ తీగ వెంట ఇక్కడి నుంచి సందేశం అంది వెంటనే అది వచ్చేస్తుంది. ఆ ఎథిరిక్ బాడీ ఆస్ట్రల్ బాడీ వచ్చేస్తుందన్నమాట. మీరప్పుడు భౌతిక శరీరం దగ్గరికి తిరిగి వచ్చేసి తిరిగి దానిలోకి ప్రవేశించవలసి ఉంటుంది. భౌతిక శరీరంలో మేలుకుని ఈ లెవెల్‌లో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించవలసి ఉంటుంది. మీరు నిద్రపోయినప్పుడు నిద్రలోకి జారిపోయి పూర్తి స్పృహ కోల్పోగానే ఆత్మస్వరూపులైన మీరు భౌతిక శరీరంలో నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఎప్పుడైనా నిద్రపోయినప్పుడు ఆ నిద్రలో నుంచి బయటకొస్తాం మనం. కలల రూపంలో కూడా మనకు వస్తుంటాయి కదా! కలలు కూడా మనకి ఆస్ట్రల్ ట్రావెలే. కానీ కలలు మనం గుర్తుండవన్నమాట. ఎరుకలో జరగవు. కానీ ఇది ఎరుకలో జరుగుతుంది. ఆస్ట్రల్ ట్రావెల్ అనేది ఎరుకలో జరుగుతుంది మనకి. ప్రాణమయ శరీరపు దుస్తులు ధరించి ప్రాణమయ లోకంలో విహరిస్తూ ఆ భూమికలోని పరిస్థితులకు బద్ధులై ఉంటారు. మీ భౌతిక శరీరాన్ని మంచం మీద వదిలేసేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి పోయి రావచ్చు. మీ భౌతిక శరీరం మంచం మీద విశ్రాంతి తీసుకుంటూ తదుపరి పనికి కావలసిన బలాన్ని పుంజుకుంటుంది. ఆత్మ స్వరూపుడమైన నీకు విశ్రాంతి అవసరం లేదు. మనం ఆత్మస్వరూపులం కాబట్టి విశ్రాంతితో పని లేదు.
పరిమితమైన నీ భౌతిక శరీరానికి మాత్రం విశ్రాంతి అవసరం. ఎందుకంటే ఇది లోపల నుంచి అటు వెళ్ళి అలాగ తిరుగుతూ ఉన్నప్పుడు అది సూర్యుడిలోంచి కూడా వెళ్ళిపోగలదు. భూమండలం మీద నుంచి కూడా అలా వెళ్ళిపోతుంది. చంద్రుడిలోకి వెళ్ళిపోగలదు. ఎక్కడికైనా వెళ్ళిపోగలదు. దానికి ఎటువంటి అడ్డంకి లేదు. ఎందుకంటే అది ఆత్మస్వరూపం కదా! అందుకని దానికి ఏమాత్రం విశ్రాంతి అవసరం లేదు. ఎక్కడికైనా వెళ్ళిపోగలదు. అన్నపానీయాలు అవసరం లేదు. ఆస్ట్రల్ లెవెల్‌లో భూమి ఆకర్షణ పనిచేయదు. నేల మీద పోతున్నా, నీళ్ల మీద పోతున్నా తేడా ఉండదు. నీళ్లలోకి వెళ్ళిపోతుంది, కొండల్లోకి వెళ్ళిపోతుంది, అగ్నిలోకి వెళ్ళిపోతుంది. నీ భౌతిక శరీరం విశ్రాంతి తీసుకునే ఆ కొద్ది గంటల కాలంలో ఆత్మగా నువ్వు తిరిగి తిరిగే దూరాలు అపరిమితం. ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. 2:30 నిమిషాల్లో ప్రపంచం మొత్తం చుట్టి రావచ్చుట. మన ఆత్మ అంత వేగంగా కదులుతుందిట. అది ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే రాత్రిపూట ప్రయోగం చేసుకోవచ్చు. ఎలాగంటే కళ్ళు మూసుకొని హాయిగా మనం ధ్యానం చేసుకుంటూ ఇప్పుడు కూర్చొని ధ్యానం చేసిన తర్వాత పడుకుని కూడా మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతూ నా ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అవ్వాలనుకుంటున్నాను, పలానా చోటకెళ్ళాలనుకుంటున్నాను మీరు ఏదైనా చెప్పారనుకోండి. అలా చేయగా ఎప్పుడో అప్పుడు అది రిలీజ్ అయ్యి వెళ్తుంది. మళ్ళీ వచ్చేస్తుంది. మీరేం కంగారు పడక్కర్లేదు. అది ఎక్కడికో వెళ్ళిపోయి ఉండిపోతుంది మనం. ఎందుకంటే మనకి సిల్వర్ కార్డ్ ఉంది కాబట్టి సిల్వర్ కార్డ్‌తో వస్తుంది. నేను ఒకసారి అలా ప్రయోగం చేస్తాను. నాకు కూడా చాలా సార్లు నా ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అవ్వడం, బయటికి రావటం, మళ్ళీ లోపలికి రావడం అన్నీ నాకు తెలిసాయి. అది అందరికి కామన్ థింగ్. అది కూడా ఒక జ్ఞానం మనకి. అందుకనే మనకి ఇవన్నీ తెలుసుకుంటున్నాము అంటే మనం ప్రయోగం చెయ్యొచ్చు. దీనివల్ల నష్టమేం లేదు. దీనివల్ల ఏమి మనం కోల్పోయేదేమి లేదు. మనకి అంటే ఎక్కువగా ధ్యానం చేయండి. ధ్యానం చేస్తూ మీరు ప్రతిరోజు అనుకోండి. నా ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అవ్వాలనుకుంటున్నాను. నా ఎరుకలో జరగాలనుకుంటున్నాను అని పెట్టుకుంటే అది జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ముందు ముందు ఇంకా వివరణగా ఆయనే వచ్చి ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో ఆయన ఈ రిచర్డ్ పీటర్ ఉన్నారు కదా! పీటర్ రిచెలు గారిని తీసుకెళ్ళిపోతారన్నమాట. హాస్టల్‌గా వేరు వేరు లోకాలకి తీసుకెళ్ళి ఆ లోకాలు చూపిస్తారు. అవన్నీ ఉంటాయి ఇందులో. ఇంకా బావుంటుంది మనకి ముందు ముందు. మరి మనం ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఓన్లీ 2 మినిట్స్. హాయిగా కూర్చుందాం. ఎందుకంటే మనం ఆత్మలోకాలకి సంబంధించిన విషయాలు, ఎన్నో జంతు ప్రపంచానికి సంబంధించిన విషయాలు, ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఒక 2 నిమిషాలు ధ్యానం చేయాలి మనం. ఆ జంతు ప్రపంచం కోసం మనం ధ్యానం చేద్దాం. ఆ వృక్ష జాతి కోసం మనం ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకుందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాం. ఆ జంతు ప్రపంచం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. భయం అనేది లేకుండా వాటి ఆత్మ పరిణామ క్రమం జరగాలి. అలాగే వృక్ష జాతి ఎంతో విస్తారంగా ప్రకృతికి పరవశించే విధంగా సంరక్షించబడుతూ ఉండాలి. మానవ జాతి పూర్తిగా ఆధ్యాత్మిక విద్యలో నిష్ణాతులై ఆత్మజ్ఞానవంతులుగా, శాకాహారులుగా, అహింసావాదులుగా మారితీరాలి. మన అందరి ఆకాంక్ష అది. అహింసా జగత్తు, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, ఇవే మన కలలు. ఇవన్నీ జరిగి తీరుతాయి అతి త్వరలో. ఇంకా ఒక్క నిమిషం మాత్రమే. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. ఆ జంతు ప్రపంచం కోసం మనం ధ్యానంలో ప్రతిరోజు చెప్పుకుందాం. జంతువులన్నీ ఆనందంగా జీవించుగాక. వాటి ఆత్మ పరిణామ క్రమానికి ఎవరు అడ్డు రాకుండుగాక అని కోరుకుందాం. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ మీరు ఎవరైతే ఇప్పటి వరకు మాంసాహారం తిన్నారో వాళ్ళందరూ జంతు ప్రపంచానికి క్షమాపణలు చెప్పుకోండి. మాకు తెలియక పొరపాటున జంతువుల్ని మేము తిన్నాము.
ఇప్పుడు మేము సత్యాలని తెలుసుకుంటున్నాము కాబట్టి మమ్మల్ని క్షమించండి. మీరు ఉన్నత లోకాలకి వెళ్ళాలి. మానవులంటే భయం లేకుండా నిర్భయంగా మీరు చక్కటి ఉన్నతమైన మానవులుగా జన్మలు తీసుకోవాలి అని కోరుకుంటున్నాము అని చెప్పుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన పరమ గురువులకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, మన ఇష్ట దైవాలకు కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ విన్న దాంట్లో మీకు ఏమైనా సందేహం ఏదైనా ఉందా మై డియర్ ఫ్రెండ్స్? ఏమైనా ఉంటే ఒకళ్ళిద్దరు మాట్లాడండి. లేదు అంటే రేపు రాత్రి కలుద్దాం. రాజీ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా బాగా అర్థమైందండి. అసలు ఆత్మల గురించి దాని గురించి చెప్తుంటే నిజంగా ఉన్నాయా అలా అనిపించింది. నేను నాకు అర్థం కలగని ఇవాళ మొత్తం చాలా బాగా అర్థమైంది. ఇవాళ ఆ జన్మల గురించి 10,000 కుక్కల పిల్లులు ఎలకల గురించి చెప్పారు. ఆ 10,000 ఎలకలు ఒక ఆత్మ కింద అవుతుంది అవి ఏవో చెప్పారు కదా. సంథింగ్ చాలా బాగా. కప్పలుగా 30,000 20,000 పుడతాయి. తర్వాత ఎలకలుగా 10,000 అలా పుడతాయి. అంటే ఉదాహరణకి 10,000 కప్పలు అంటే ఆ కప్పల జాతులు లాగా చిన్న చిన్న జంతువులు అలా అనేసి జన్మలు అనేసి పుడతాయి అన్నమాట. కొంచెం పెద్ద జంతువు 10,000కి 5,000కి అలా వెళ్తాయి. తర్వాత మనిషికి దగ్గరయ్యే కొద్దీ 2 పిల్లలుగా అలా పుడతాయి అన్నమాట. ఒకే సామూహిక ఆత్మ 2 గుర్రాలుగా 2 కుక్కలుగా. అలాగే మీరు చెప్పారు కానీ కుక్క మీ దగ్గరకు వచ్చేది సేమ్ మా ఇంట్లో కూడా సేమ్ 2 బయట కుక్క చిన్న పిల్లలు ఉండేవి. మాకు హైదరాబాద్ లో వాటర్ వచ్చేసిన కూడా మేము ఆ కుక్క పిల్లని కూడా మేము మాతో పాటు 2 కుక్క పిల్లని తీసుకెళ్ళామండి. కానీ మాకు కూడా ప్లేస్ లేదు. దేవుడా మీదే భారం, ఇంకా మేము ఎంత చూడవరకు అంతవరకు చూసామండి. తర్వాత దానికి మా పిల్లలు చాలా బెంగెట్టేసుకుని కుక్క పిల్లలు ఏమైపోయాయి అంటే తర్వాత పిల్లలు బాగానే బతుకున్నాయండి. 1 వరకు కూడా 6 months వరకు మా ఇంటి దగ్గర బయట ఏం పెట్టినా తినేవి. ఈ మధ్య మళ్ళీ కనపట్ల మాయమైపోయింది. దానికి మాకు రుణానుబంధం అయిపోయిందేమో ఇంకా అసలు మళ్ళీ కానీ మాకు చాలా బాధ అనిపించింది. ఎక్కడికి వెళ్ళిపోయాయో ఏంటో అనిపించేది. అనిపించింది. వాటికి తెలుస్తాయమ్మా, అర్థమవుతుంది. వాటికి మన భాష అర్థమవుతుంది. నేను ఒక రోజు కొట్టాను, కోపం వచ్చి కొట్టేంది. అసలు 2 రోజుల వరకు దగ్గర కూడా రాలేదు. మీరు చెప్పినట్టు సేమ్ 2 రాలేదు. అలుగుతాయి అవి, కోపం వస్తుంది, అలుగుతాయి, కోపం ఏముంటాయి వాటి. అలాగే కరోనా కూడా ఇప్పుడు బాగా ఎక్కువైంది. నేను అందులో నాకు తెలిసిన వాళ్ళు చాలా మందికి వచ్చి నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది మేడం. నాకు అసలు ఏం చేస్తున్నా నాకే అర్థం కావట్లేదు. నాకు విపరీతమైన భయం వచ్చేస్తుంది. ఎంత మెడిటేషన్ చేస్తున్నా మెడిటేషన్ లో కూడా నాకు అదే వచ్చేస్తుంది. నాకు తెలిసిన వాళ్ళకి 2 ఒక 5 6 మాత్రం నాకు తెలిసిన బాగా సీరియస్ గా ఉందండి. నాకు అసలు మైండ్ భయమే వైరస్ అమ్మా. అసలు భయపడకండి. మీరు ఆత్మజ్ఞానిగా ఎదగాలనుకుంటున్నప్పుడు మీ ఆత్మకు మీరు చెప్పుకోండి. మీతో మీరు మాట్లాడుకుంటే నేను దైవాన్ని కదా, నాకెందుకు భయం, ఆ భయాన్ని కూడా నేను అధిగమించాను అని చెప్పుకుంటూ ధ్యానం చేయండి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. సీతాకుమారి గారు మాట్లాడుతున్నారు. నమస్తే మేడం. చాలా బాగుందండి. అసలు చాలా బాగుంది. అసలు వింటుంటే భలే ఆనందంగా ఉంది. ఎన్నో తెలియని విషయాలు నేర్చుకుంటున్నాము. చాలా చాలా అద్భుతంగా ఉందండి. అసలు భలే విచిత్రంగా అది ఏందో చెప్పలేదు. చాలా బాగుంది. ఇష్టం అన్నమాట. ఇలాంటి విషయాలు తెలుసుకోవాల్సిన ఇదొక జ్ఞానం కదా, అనంత జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఎవరికైనా చెప్పడానికి కూడా చెప్పొచ్చు, ఇట్లా ఉంటాము అంటానని తెలియచేయాలి. అందరికి తెలియచేయాల్సిన బాధ్యత మనదే. అందుకే తెలుసుకుంటున్నాం మనం. మీరందరూ తెలుసుకుని మాస్టర్స్ గా ఇవన్నీ అందరికి చెప్పాలమ్మా.
ఇద్దరు అదే ముగ్గురు పెట్టినా చెప్పొచ్చు, ఇలా అంటే అలా చెప్పొచ్చు. బాగుంది అసలు. ఇది చాలా బాగుంది. ఆత్మాయణం అని బుక్ కొనుక్కోండి అందరూ కూడా. ఆత్మాయణం ఈ బుక్ పేరు. కొనుక్కుంటే అదే మీరు చదువుతుంటే ఇంకా బాగా చెప్పగలుగుతారన్నమాట. ఉమ్, ఉమ్. చదివి చదివి పాయింట్స్ ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. స్పందన. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అమ్మా, మీరు చెప్పింది చాలా బాగుంది. నేను కూడా రీసెంట్ గానే జాయిన్ అయ్యాను ఈ గ్రూప్ లో, ఒక సిస్టర్ అడ్వైస్ చేయడం వల్ల. ఇన్ని జన్మలు ఉంటాయా, ఇంత ఇదిగా ఉంటుందా అని అసలు వింటుంటే నాకు అసలు ఒక్క నిమిషం అసలు ఇంత మనకి తెలియని ఇన్ని విషయాలు చాలా బాగా చెప్తున్నారు మీరైతే మాత్రం. నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఒక చిన్న డౌట్ అమ్మా. ఇప్పుడు కుక్కల గురించి చెప్పారు ప్రేమతో అని, అది 100% కరెక్ట్. కానీ నాకు ఒక చిన్న భయం అమ్మా, కుక్క ఏడిస్తే మంచిది కాదు అని చాలా మంది చెప్పారు. నేను 2-3 చూసాను కూడా సిచ్యువేషన్స్. సో ఎలా అంటే నాకు కుక్కని దగ్గరికి తీయాలన్నా, వాటితో కొంచెం మంచిగా ఉండాలన్నా నాకు భయం. వాటిని ఏది చేయాలని కాదు, నేను 2-3 సిచ్యువేషన్స్ అవి చూసాను. నేను అనుభవంలోకి వచ్చి నాకు అవి ఏడవడం మంచిది కాదు అని. సో దానికి మీరు ఎలా నాకు ఆ డౌట్ ని మీ లోపల ఉన్నటువంటి ఏ భావం అయితే ఉందో, కుక్క ఏడిస్తే అది అశుభం అని విన్నాం మనం కదా. అది మన అవునమ్మా. మనసులో ఉండిపోవడం వల్ల ఆ కుక్క వచ్చి అరిచింది, అశుభం జరుగుతుంది, అశుభం అంటే జరుగుతుంది. అలా కాదమ్మా, ఎందుకు అనుభవం వచ్చింది అంటే మా నాన్నగారు రీసెంట్ గా చనిపోయారు బాగోక. సో అది మా అక్క వాళ్ళ అపార్ట్మెంట్ అన్నమాట. సిటీలో ఒక అపార్ట్మెంట్ లో ఉంటే ఆ రోజు నైట్ అది అపార్ట్మెంట్ వైపు చూసి, అక్క వాళ్ళ ఫ్లాట్ వైపు చూసి ఏడ్చింది అది. సో మర్నాడు డాడీ అట్లా హాస్పిటల్కి వెళ్ళారు, మళ్ళీ ఇంకా తిరిగి రాలేదు మాకు. అట్లాంటి 2-3 సిచ్యువేషన్స్ చూసేసరికి నేను అది స్ట్రాంగ్ గా ఫీల్ అయిపోతున్నానమ్మా. అది ఎట్లా, అది నిజమా? అంటే అది అరిచినందువల్ల ఆయన అలా అవ్వలేదు. ఆయన అలా అయిపోతున్నారని ఆయన ముందే తెలుసుకోగలిగింది. అది నిజమేనా? వాస్తవం అయి ఉంటుందా? వాస్తవం అయి ఉండొచ్చు కొన్ని. ఎందుకంటే మా అన్నయ్య శరీరాన్ని వదిలిపెట్టిన రోజు రాత్రి కూడా 4-5 కుక్కలు అరుస్తూనే ఉన్నాయి బయట. అంటే నేను వెళ్ళలేదు గానీ ఆ టైంలో ఉన్న వాళ్ళు చెప్పారు. మా అమ్మగారు, మా చెల్లెలు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. అరుస్తూనే ఉన్నాయట రాత్రంతా. ఆ రాత్రి అన్నయ్య మర్నాడే శరీరాన్ని వదిలిపెట్టడం. ఆ రాత్రంతా అరుస్తూనే ఉన్నాయట. దానికి కారణం ఏమంటారమ్మా? వాటికి ఏమన్నా కనిపిస్తుందా అదే లేకపోతే ఇప్పుడు ఏంటి? జంతువులకి కొన్ని ఆత్మలు కనిపిస్తాయమ్మా. ఎలాగంటే వీళ్ళు హాస్టల్ బాడీని రిలీజ్ చేసేస్తారు. హాస్టల్ బాడీలు బయటకెళ్ళిపోవచ్చు. లేదా వీళ్ళ దగ్గరికి ఎవరైనా వేరే వేరే ఆత్మలొస్తారు. కొంతమంది చనిపోయిన వాళ్ళు వీళ్ళ దగ్గరకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని చూడగలుగుతాయి అవి, ఆ జంతువులు. ఆహాహా, ఓకే. అప్పుడు అవి అవి తెలుస్తుంది వాటికి కొన్ని కారణాలున్నాయి. వాటికి కూడా ఉంటాయి. కానీ అది అరిచినందువల్ల వీళ్ళు చనిపోరు. వీళ్ళు చనిపోతారని లేదమ్మా, తెలుసు అరిచినందువల్ల అవి. కాదు. వాటికి తెలుస్తాయి, ముందే తెలుస్తాయి అని అంటారు. అది వాస్తవమా? వాస్తవమే. ఆహా. ఎందుకంటే సునామీ వచ్చినప్పుడు ఒక జంతువు కూడా చనిపోలేదు అక్కడ సముద్రపు ఒడ్డున. మనుషులకే ప్రమాదం వచ్చింది తప్ప జంతువులకేం ప్రమాదం రాలేదు. ఎందుకంటే వాటికి తెలుసు సునామీ వస్తుంది, ముందే పారిపోయాయి అవన్నీ. అవునమ్మా, అవును. అందుకని జంతువులకి తెలుస్తుందమ్మా. వాటికి మనకన్నా జ్ఞానులు జంతువులు అంటారు. సహజావబోధన ఉంటుంది వాటికి. అలా అందులో ఓకే. భాగంగా వాటికి కొన్ని ఆత్మలు కూడా కనిపిస్తాయి అంటారు. అది మనకి బుక్ ద్వారా మరి చెప్తారేమో తర్వాత తర్వాత తెలియదు కానీ ప్రస్తుతం రాలేదు. అదే అమ్మా, ధన్యవాదాలమ్మా. భయం మాత్రం పెట్టుకోకండి. ఏ కుక్క భయం కనిపించినా లేదమ్మా, భయమేం కాదు. అంటే మనము జ్ఞానం చేస్తేనే మనకి ఏంటో తెలియదు, అట్లా మనకి అనిపిస్తుంది. ధ్యానంలో మనకి ఏదేదో కనిపిస్తుంది కదా. జంతువులు వాటికి ఏమీ తెలియదు, వాటికి తన అయ్యి తెలియదు. వాటికి హౌ టు పాసిబుల్, వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంత ఇదిగా ఒక ఆత్మ కనిపించడం? నాకు చెప్పారమ్మా పెద్దవాళ్ళు, వాళ్ళకి కనిపిస్తాయి అని. వాళ్ళు ఏది చేయరు, రోడ్డు మీద తిరగడం తప్ప కుక్క ఏది చేయదు మనకు తెలిసి. తనకి ఎలా వచ్చింది ఆ పవర్? ఎలా వచ్చింది అంటే వాటికి తెలుసు అవి నేను దైవాన్ని అని. వాటికి మాయపొర లేదు, వాటికి మాయపొర అడ్డు లేదు. మానవుడికే మాయపొర పెట్టుకుని ఉన్నాడు. అందుకని వాటికి తెలుసు, ఖనిజాలకు తెలుసు, వృక్షాలకు తెలుసు, జంతువులకు తెలుసు తన దేవుణ్ణని. అందుకని వాటికి ఆ జ్ఞానం ఉంటుంది. ధన్యవాదాలమ్మా. లీల గారు నమస్కారం అమ్మా. నమస్తే. బాగున్నారా? చాలా
మన పిరమిడ్ మాస్టర్స్ ఎవరు ఒకళ్ళనొకళ్ళు బాగున్నారా అనకూడదు, చాలా బాగుంటాం. చాలా బాగుంది. అదే. లేదు, నాకు పొద్దున నేను పార్క్కి వెళ్ళానమ్మా. అలా తిరుగుతూ ఉంటే అక్కడ కుక్క పడుకో ఉంది. నేను చెప్పులు వదులుతూ ఆడుకోండి అమ్మా మీరు, కానీ చెప్పుల జోలికి మాత్రం రాకండి అనుకునేసి నేను చెప్పులు వదిలిపెట్టేసి గడ్డిలో తిరుగుతూ ఉన్నాను. మా ఆవిడ ఎదురు ఆవిడ చెప్పులు వదిలేసి తిరుగుతుంటే, కానీ ఆ కుక్కలు వచ్చి చెప్పులు తీసుకెళ్ళే హాయ్ హాయ్ అని అంటూ అరుస్తూ నువ్వు అలా అనకు, నేను మొదలే దానికి చెప్పాను నువ్వు చెప్పుల జోలికి రావద్దమ్మా, అందుకే నా చెప్పుల దగ్గరికి రాలేదు చూడు, అలా తిట్టకుండా అమ్మా నువ్వు చెప్పుల దగ్గరకు రాకుండా మీరు ఆడుకోండి అని చెప్పు, అవి రావు అని చెప్పేసాను. నేను చెప్పానమ్మా దానికి, నువ్వు ఇలా రావద్దమ్మా, మీ పాటికి మీరు ఆడుకోండి అని చెప్పేసి, అంతే అమ్మా, మళ్ళా చెప్పుల జోలికి రానే లేదు అవి. అలాగే అది దారిలో పడుకో ఉంది. నేను మనసులో అనుకున్నా, నువ్వు పడుకోమ్మా, కానీ దారిలో ఎందుకమ్మా, సైడ్ లో పడుకోవచ్చు కదా. నేను రౌండ్ చుట్టూ వచ్చేసరికి అక్కడ పడుకో ఉన్న కుక్క లేచి సైడ్కి వెళ్ళి పడుకో ఉంది. చూసారా మరి, అర్థం చేసుకుంటే మనసులో నేను అనుకున్నది, నేను పైకి కూడా చెప్పలేదు, నేను మనసులో అనుకున్నా, అమ్మ నువ్వు పడుకున్నా బాగుందమ్మా పడుకో, కానీ దారిలో పడుకున్నావు కదమ్మా, తగిలిన కష్టం కదా నీకు, నువ్వు సైడ్ లో పడుకుంటే ఎంత బాగుంటుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు కదా అనేసి మనసులో అనుకున్నాను మేడం. నేను రౌండ్ వేసి నేను మళ్ళా ఆ ప్లేస్ అక్కడ వచ్చేసరికి ఆ శుభ్రంగా సైడ్కి వెళ్ళి పడుకోంది. అంతే, వాటికి మనం పైకి చెప్పక్కర్లా, దారిలో వెళ్తుంటే రోడ్డు మీద మన కుక్కలకి నమస్తే అమ్మా నువ్వు నేను స్నేహితులమే కదా, నా సోదరుడు నువ్వు అని అనుకోండి, అసలు దగ్గరికే రాదు, పక్క నుంచి చక్కగా వెళ్ళిపోతుంది. అలాగే గేదెలు ఆవులు మీదకి వస్తున్నప్పుడు కూడా భయపడకుండా వాటితో మన లోపల మనం మాట్లాడుకుంటే వాటికి అందుతుంది అనమాట, మన నుంచి సమాచారం వాళ్ళకి మనసు రూపంలో వాళ్ళకి అందేసుకుంటాయి అవి. తర్వాత 2 కుక్కలు అరుచుకుంటూ ఉన్నాయబ్బా. నేను అన్నాను ఎందుకు అరుచుకుంటారు, హాయిగా వెళ్ళి పడుకోండి అని మనసులో అనుకొని అలా అంటూ వెళ్ళాను. నేను ముందుకు వెళ్ళానో లేదో 2 వెళ్ళి వేరు వేరు ప్లేసుల్లో పడుకునేసి. చూసారా మరి, మనం అనుకున్నవన్నీ బుక్ లో చదివినవే ఇవాళ మీకు అందరికీ కూడా. అది కాకుండా మేడం, కుక్కలు అరిస్తేనే జరగాలని ఏం లేదు మేడం, కుక్కలు అరుస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాయి ఒక్కోసారి, కానీ అలా ఉంటాయి కదా వాటికి ఏదో అది కోఇన్సిడెంట్ ఒక్కొక్కసారి అవుతుంది తప్పితే ప్రతిసారి అవ్వాలని ఏం లేదు మేడం. అస్తమానం ఏమవదు, కానీ ఒక్కొక్కసారి ఎప్పుడో అది రేరుగా, అది మన మనసు ఒక్కొక్కసారి కొడుతూ ఉంటుంది, అప్పుడు జరుగుతుంది, కానీ అన్ని టైముల్లో జరగదు మేడం. నేను చాలా సార్లు కుక్కలు ఏడ్చేది విన్నాను, కానీ ఏమీ జరగలేదు. ఇంటి చుట్టుపక్కల కుక్కలు ఒక్కొక్కసారి అర్ధరాత్రి వేళ ఏడుపులు వినపడుతూ ఉంటాయి, కుక్క ఏడుపులు, కానీ అది అస్తమానం జరగదు, కానీ ఇది జరిగినప్పుడు కూడా అవి ఏడుస్తాయి. అలాంటివి అలాంటి టైముల్లో మన మనస్సు కూడా కొడుతూ ఉంటుంది మేడం, అప్పుడు జరుగుతుంది, అది అప్పుడు జరుగుతుంది. కుక్క ఏడిస్తే మంచిది కాదు అనే భావం ఉండిపోతుంది, దాని వల్ల మనకి అది కరెక్టే కదా అనిపిస్తుంది అనమాట. కానీ అది ఏడ్చేటప్పుడు మనం అనుకున్నాం అనుకో, ఎందుకమ్మా రాత్రిపూట డిస్టర్బ్ చేస్తావు, వెళ్ళి పడుకో అంటే అవి ఊరికే అయిపోతాయి మేడం. మనం ఇక్కడి నుంచి మన ఇంట్లోంచి మనం అనుకున్నా అది రోడ్లో ఎక్కడో ఉన్నా జరుగుతుంది, అలా అవి ఊరికే అయిపోతాయి. ఇవి నాకు చాలా సార్లు జరిగింది ఈ విషయం. అదే మనం చాలా కుక్కలు ఉంటాయి, అది కాదు మేడం, అదే మనం తిట్టుకున్నాం అనుకోండి, అదా కుక్కలు ఏంది రాత్రంతా గోల్ చేస్తున్నాయంటే అవి ఇంకా ఎక్కువ. నేను చాలా సార్లు ఇది టెస్ట్ చేశాను మేడం, ఇది నాకు జరిగిన, ఇది నేను పెట్టుకున్న పరీక్ష అది. ఆ కుక్కల్ని తిట్టుకుంటే అది ఎక్కువ చేసేది. ఒక్కోసారి అమ్మా ఎందుకు అలా గోల్ చేస్తున్నా, పడుకొని అన్నమ్మా మమ్మల్ని అనేసి నేను మంచిగా అనుకున్నాను అనుకోండి, కాసేపటికి అవి ఊరికైపోతాయి, సైలెంట్ అయిపోతాయి మేడం. చాలా సార్లు జరిగింది నాకు ఈ విషయం. అవునవును, జంతువులతో మనం మాట్లాడుతూ ఉంటే అవి అర్థం చేసుకుంటూ ఉంటాయి, అందుకనే భయాలు అనేవి పెట్టుకోకూడదు, మన లోపల ఎటువంటి శంకలు ఉండకూడదు. అవి జరిగినప్పుడు జరుగుతాయి అంతే, జరిగింది దాని వల్ల, అది అరిచినందు వల్ల జరగవు ఏది కూడా.
లేదు మేడం, ఇది మాత్రం నేను కూడా నమ్మను. ఇది అంటే ఒక్కోసారి మన మనసు కొడుతూ ఉంటుంది, ఏమో అవుతుంది సంథింగ్ రాంగ్ అని అనిపిస్తే అలాంటప్పుడు జరుగుతుంది తప్పితే అన్ని టైముల్లోనూ జరగదు మేడం. జరగదు, కరెక్టే. ఎందుకంటే మాకు తరచూ ఇక్కడ అలా జరుగుతూ ఉంటాయి, కుక్కలు అరుస్తూనే ఉంటాయి. కానీ మా అపార్ట్మెంట్ ముందు చాలా కుక్కలు ఉంటాయి, అవి అరుస్తూ ఉంటాయి, ఏడుస్తూనే ఉంటాయి చాలా సార్లు. కానీ మనం ఇలా అనుకున్నామంటే ఊరికే అయిపోతాయి మేడం. అవునమ్మా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాళ చక్కగా మనం థ్యాంక్ యూ అండి లీల గారు, థ్యాంక్స్ అబ్బా. అన్ని పంచుకున్నందుకు అందరూ కూడా. మరి రేపు రాత్రి మళ్ళీ 8:30కి మనం కలుద్దాం. రేపు పొద్దున్న మళ్ళీ నాకు క్లాస్ ఉంది. సత్యం వైపు ప్రయాణంలో ఎవరైనా ఉన్నారా? సత్యం వైపు ప్రయాణంలో క్లాస్ ఉంది నాకు రేపు పొద్దున్న. రేపు రాత్రి మళ్ళీ మనం ఆత్మాయణం చెప్పుకుందాం. ఇది యూట్యూబ్ లో పెడతారా మళ్ళా వినేదానికి? ఇప్పుడు ఇవా ఆత్మాయణమా? ఆత్మాయణం పెడతాం. అంటే మళ్ళా ఒకసారి మేము వింటాం. అంటే ఫస్ట్ టైం వినేది కదా, కొంచెం 2-3 సార్లు విన్నా అంటే బాగా తెలుస్తుంది కదా అనేది. అవును, పెడతాను, ఎలాగో పెట్టాలి. పాప పెడుతుంది ఎప్పుడు, తను ఎలా ఉందో చూసి వీలుగా ఉంటే తను ఇస్తుంది. శ్రీదేవి గారు ఉన్నారా? ఓకే ఫ్రెండ్స్, మరి రేపు రాత్రి 8:30 కల్లా కలుద్దాం అందరం. అందరికీ కూడా నమస్కారాలు. సత్యమై ప్రయాణంలో చాలా మంది ఉన్నారు. అయితే రేపు పొద్దున్న 5:30కి అది 5 to 6 ధ్యానము, 6 to 7 క్లాస్ ఉంటుంది. ధ్యాన నవరత్నాలు మన క్లాస్ రేపు. ఓకే ఫ్రెండ్స్, రేపు పొద్దున్న కలిసేవాళ్ళు రేపు పొద్దున్న, రేపు రాత్రి కలిసేవాళ్ళు రేపు రాత్రి. తప్పకుండా అందరూ మళ్ళీ రేపు రాత్రి అందరినీ రమ్మని చెప్పండి. 3వ రోజు ఆత్మాయణం మనం చెప్పుకుందాం. ఎందుకంటే అత్యద్భుతంగా ఉంటుంది, రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా ఉంటుంది. అందుకని రేపు రాత్రి అందరం కలుద్దాం. థ్యాంక్ యూ.